స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించుము, పూర్ణ బలముతో ప్రేమించుదాం, పూర్ణ బలముతో ఆరాధించుము, పూర్ణ బలముతో ప్రేమించుదాం. ఆరాధన 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 అందరూ చేతులు పైకెత్తుదమ్మా. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన హృదయాంతరంగంలోంచి దేవాది దేవునికి ఆరాధన చేద్దాం. దేవాది దేవుడి వైపు చూద్దాం, ఆయన తేజస్సును చూద్దాం. ఆయన సమీపింపరాని తేజస్సులో కోట్ల దూతల పరివారముతో కెరాపులు శరూపుల మధ్య స్తోత్రార్హుడుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మన మనోనేత్రాలు తెరిచి చూద్దాం. అంతటి ఉన్నతమైనటువంటి దృశ్యాన్ని నీ మనోనేత్రము తెరిచి చూసినట్లయితే నీ హృదయంతరంగంలోంచి దేవుడికి మెచ్చేటువంటి నచ్చేటువంటి ఆరాధన నువ్వు అర్పించగలుగుతావు. ఆ ఆరాధన నైవేద్యంపై దేవాది దేవుడు ఆసీనుడై ఉండి నేను తీక్షణముగా చూస్తావు. హృదయపూర్వకంగా అందరు చేతులెత్తి స్వరమెత్తి మరో ఆలోచన లేకుండా దేవుడి వైపు చూస్తూ ఆరాధన చేద్దాం. పరిపూర్ణంగా ఆరాధన దేవుడికి సమర్పిద్దాం. ఏ స్వార్థము లేనటువంటి ఆరాధన, ఏ అనాలోచన లేనటువంటి ఆరాధన, దేవునికే చెందేటువంటి ఆరాధన.
ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 నా యేసయ్యా నీకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మళ్ళీ చెప్దాం ఆరాధనా 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 నీకే వందనములు ప్రభువా, ఉన్నతమైన వాడా, నిత్యము స్తోత్రార్హుడా, ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, సమీపింపరాని తేజస్సులున్న దైవమా, మానవుల గురించి పరమును వీడి భూకొచ్చినటువంటి మనుష్య కుమారుడా, మీకే ఆరాధన తండ్రి. మా అవసరాలలో, మా జీవితాల్లో ఏ సమయం ఏది అవసరమో ప్రభువా నిత్యము మాకు దయచేస్తున్న దేవుడవు, నీకే వందనములు నాయన, స్తోత్రములు తండ్రి. ఏ హృదయం అయితే ప్రభువా ఈ ఆరాధన ధూప నైవేద్యాన్ని మీరు ప్రీతికరంగా అంగీకరించాలని హృదయం తెరిచి నాయన మీకు అర్పించిందో నిశ్చయముగా నీ పరిశుద్ధాత్మ తాకిడి వారు అనుభవించుదురుగాక. ఓ నీ అభిషేకం వారిపైకి దిగి వచ్చునుగాక. ఓ నీ స్వస్థత వారిపై విడుదల చేస్తా ఉన్నాను తండ్రి. ఓ వారు అర్పించినటువంటి నైవేద్యానికి నాయన ప్రతిఫలంగా నీ మెండైనటువంటి ఆశీర్వాదాలు వారిపై విడుదల చేస్తా ఉన్నాను తండ్రి. మీ లేఖనంలోనికి వెళతా ఉంటుండగా ప్రభువా, లేఖనమై ఉన్న దేవుడుగా మా హృదయాలు తెరిచి దేవా మేము జీవించడానికి అవసరమైనటువంటి నీ ప్రశస్తమైనటువంటి మాటలు నీ కుమారుని అభిషేకించి నీ ప్రశస్తమైనటువంటి మాటల ద్వారా మా జీవితాలు మార్చుకుని మార్పు చెంది పరిపూర్ణతమైన స్థితిలోనికి వచ్చేటువంటి నీ ప్రశస్తమైనటువంటి మాటలు మాకు దయచేయవలసిందిగా ఈ ఆరాధన అంతా మీకే సమర్పించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం చాలా చిన్న వచనం కనుక నేను చదువుతాను, నా వెనకట్ల మీరు చెప్పచ్చు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుటకు నిల్చుందాం అందరం కూడా. హల్లెలూయా. తీసినట్లయితే గట్టిగా చదువుని చెప్పండి. హల్లెలూయా. బట్ నేను చదువుతాను, నా వెనకట్ల మీరు కూడా చదవండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనము.
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అంతే, ఈరోజు చిన్న వెర్స్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవచ్చు. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా గ్రహించాలి, దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి. అనేక మంది పరిశుద్ధులు, బైబిల్ గ్రంథంలో రాయబడిన పరిశుద్ధులు దేవుని యొక్క చిత్తాన్ని ఎలా ఎరిగారు, దాన్ని ఎలా సంపూర్తి చేశారు, అది చేసే ప్రయత్నంలో వారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అనే విషయాల్ని ఈరోజు మనం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు భూమి మీదకి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే కనుక ఈ భూమి చాలా శాశ్వతమైనది, ఈ భూమి కోసమే నన్ను పుట్టించాడేమో దేవుడు అని అనుకుంటాం. హల్లెలూయా. ఈ భూమికి మనం ఎందుకు వచ్చామనంటే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు. అందుకని ఈ వచనం మనం చదువుకున్నాం ఈరోజు. దావీదు గురించి ఏమంటున్నాడు అని అంటే కనుక దావీదు దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పర్పస్ ఏదైతే ఉందో అది చేయడానికి తన తరములో నెరవేర్చడం కోసము దావీదు ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ నెరవేర్చాడు, ఆ తర్వాత నిద్రించాడు. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. దావీదు దేవుని యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చాడు, నిద్రించాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది సరిగ్గా నిద్రించలేదు. అంటే వాళ్ళ యొక్క మరణము సరిగ్గా లేదు. రైట్. చాలా ఆకస్మికంగా కొన్నిసార్లు ముగిసిపోయింది, కొన్నిసార్లు చాలా అన్ఫార్చునేట్గా ముగిసిపోయింది, కొన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రతకు గురై వాళ్ళ యొక్క ముగింపు చూడాల్సి వచ్చింది. హల్లెలూయా. ఈనాడు మనం చూస్తుంది ఏంటంటే దావీదు గురించి చూస్తున్నాం. దావీదు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. దేవుడిచ్చిన ఉద్దేశాలు మనం ఎక్కడ నెరవేర్చాలంటే కనుక మన తరంలో నెరవేర్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. సౌండ్ తగ్గించవచ్చు. మన తరంలో నెరవేర్చాలి దేవుని యొక్క ఉద్దేశాలు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. పక్కన వారు చెప్పండి. దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మలను ఈ భూమి మీదకి పంపించాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాతే నిద్రించాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తున్నారు, ఆ ఉద్దేశంలో ప్రవేశిస్తున్నారు, ఆ ఉద్దేశంలో నడిచే కొద్దీ అలసిపోతున్నారు. ప్రభువా మమ్మల్ని నిద్రలోకి పెట్టు అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ అలా లేదు. తన తరంలో తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాత అతను నిద్రించాడు. నువ్వు నెరవేరిస్తే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. హలో. కొంతమందికి రాత్రులు ఎందుకు నిద్ర పట్టట్లేదంటే కనుక ఉద్దేశంతో వారి జీవితాన్ని వాళ్ళు జీవించట్లేదు. దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన వారి జీవితాన్ని వాళ్ళు జీవించట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా చక్కగా బైబిల్ చదివే వాళ్ళు తెలుగులో మైక్ దగ్గర పెట్టుకోండి. ఈరోజు కొంత బైబిల్ స్టడీ మనం చేద్దాం. చేసిన తర్వాత ఇందులో నుంచి మన జీవితానికి అవసరమైన అప్లికేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం నేర్చుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశంతో సృజించాడు. దేవుడు ఎవరిని వేస్ట్గా సృజించలేదు. హలో. ఎవరైనా గ్రహిస్తున్నారు ఈ మాటని? ఎలా సృజించలేదు? వేస్ట్గా సృజించలేదు. ఒక ఉద్దేశం, ఒక పర్పస్తోనే దేవుడు సృజించాడు. జస్ట్ బికాజ్ నీకు అర్థం అవ్వలేనంత మాత్రాన వేస్ట్గా భావించకూడదు. హలో. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది తెలుసుకున్న ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అని అంటే నువ్వు ఒక్కడివే సరిపోతావా? ఇంకెవరైనా సహాయం నీకు కావాలా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి అంటే దేవుని యొక్క సహాయం కావాలి. ఇంకెవరు సహాయం కావాలి? మనం ఒకళ్ళు సరిపోతామండి? చెప్పండి. మరి ఇంకెవరు సహాయం కావాలి మనకి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చెప్పారు. ఇంకా ఎవరండి? అదే దేవుని యొక్క సహాయం కావాలి. ఇంకెవరు సహాయం కావాలి? సంఘం యొక్క సహాయం మనకి కావాలి. అపోస్తలుడైన పౌలు గొప్ప ప్రార్థనాపరుడు. బైబిల్ గ్రంథంలో అతను ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని సంఘాలకు రాసినప్పుడు ఏమంటాడంటే ఒక పెద్ద డోర్ మా కోసం ఓపెన్ అయింది, ఒక పెద్ద మిషన్ పర్పస్ మేము వెళ్ళడం కోసం పెద్ద డోర్ మాకు ఓపెన్ అయింది, కానీ అంతకంటే గొప్ప విపత్తులు ఎదురొస్తూ ఉన్నాయి, అందుకనే మా గురించి ప్రార్థన చేయండి అని అంటాడు అతను. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. సో ఈ యొక్క మాట మనం నెరవేర్చాలి, మన తరంలో నెరవేర్చాలి అని అంటే కనుక సంఘం యొక్క ప్రార్థన మనకు చాలా అవసరము. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి. మీ యొక్క సహాయము నాకు కావాలి. మీ యొక్క సహాయము
నాకు కావాలి. మీరు లేకుండా నా యొక్క దేవుడిచ్చిన చిత్తాన్ని నేను నెరవేర్చడము అసాధ్యము. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే కోవిడ్ అయిపోయిన తర్వాత అంతా ఆన్లైన్ అయిపోయారు. సంఘాలకు రావట్లేదు. ఆన్లైన్ ఎందుకు అయిపోయారంటే అందులో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనుకుంటున్నారు. యాక్చువల్లీ సహవాసం కావాలి. హల్లెలూయా. ఆన్లైన్లో కూర్చొని మనం మంచి మెసేజ్ వినొచ్చు, బలపడచ్చు. కానీ ఫిజికల్గా ఒక వ్యక్తిని వచ్చి కలిసి పొందుకునే బలం వేరు. హల్లెలూయా. అర్థమవుతుందండి. సో ఈ మాట దావీదు గురించి ఎందుకు రాయించాడు ప్రభు అని అంటే తన తరంలోనే అది నెరవేర్చాడు దేవుడు. హల్లెలూయా. కొంతమంది మనం ఎలా ఉన్నానంటే టైం లిమిట్ మనకు లేదు. దేవుడు ఒక ఉద్దేశం ఇచ్చాడు, అది నెరవేర్చాలి అని అంటే కనుక మన తరంలోనే అని అనుకోవట్లేదు. చేస్తే చేస్తాడులే, లేకపోతే లేదు, దేవుడే కదా ఇచ్చాడు, దేవుడు ఎలా ఒకలా చేసుకుంటాడులే, మనకెందుకు అని అనుకుంటున్నారు. అందుకనే ఈ వచనంలో ఏమని రాయించాడు, దావీదు దేవుని సంకల్పం అంటే దేవుని యొక్క ఉద్దేశాలు చెప్పిన తన తరం వారికి ఏం చేశాడు అంటే నీ యొక్క ఉద్దేశంలో దేవుడిచ్చిన తలంపుల్లో ఆలోచనలో సేవ అనేది ఉండాలి. చాలాసార్లు మనం ఏం చూస్తున్నాం అంటే డామినేషన్ కోసం చూస్తున్నాం, అధికారం కోసం చూస్తున్నాం, శక్తి కోసం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది, దావీదు తన తరం వారికి సేవ చేశాడు. హల్లెలూయా. సర్వీస్ ఈజ్ ఎ గ్రేట్ పవర్. చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే నువ్వు హెచ్చించబడాలి అని అంటే నువ్వు సేవ చేయాలి. హల్లెలూయా. నీ సేవలో 100% కమిట్మెంట్ ఉండాలి. సేవ అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మైకి పట్టుకుని ప్రసంగించడం ఏమనుకుంటున్నారు, కాదు, నువ్వు చేసే ఉద్యోగం కూడా సేవే. హల్లెలూయా. బయట ఎవరన్నా కొంతమంది లేని పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు మనల్ని అన్నం అడుగుతూ ఉంటారు. వాళ్ళకి పెడతావు, చూస్తావు, అన్నము ఆర్ బియ్యము ఏదో ఒకటి ఇస్తావు, అది కూడా సేవే. ఇతరుల ఇంటికి వెళ్ళి వారి నిమిత్తము, వారికి ఉన్న అవసరాల నిమిత్తము ప్రార్థన చేయడం కూడా సేవే. కొంతమంది నీకు ఫోన్స్ చేస్తూ ఉంటారు, మా గురించి ప్రార్థన చేయండి, అది కూడా సేవే. ఇదంతా సేవే. హల్లెలూయా. మన కుటుంబీకులు మనం ఎలా చూసుకుంటున్నాం, అది కూడా సేవే. దావీదు తన తరంలో సేవ చేశాడు, చేసిన తర్వాతే నిద్రించాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. అంటే దీంట్లో నాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే నా యొక్క పనిని నేను పూర్తి చేయకుండా నేను నిద్రించలేను. హోలీ డిస్కంటెంట్ అంటారు, అంటే పరిశుద్ధమైన చిరాకేమో బహుశా. కొన్నిసార్లు ఈ ఉద్దేశం ఎలానని నెరవేర్చాలనే తపన లోపల ఉంటుంది, అది అయ్యే వరకు కూడా నీకు నిద్ర పట్టదు. ఇది సాతాను పెట్టాడు అనుకోవద్దు, కొన్నిసార్లు దేవుడే పెడతాడు. హల్లెలూయా. అందుకని రాత్రి 2 గంటలు లేపుతూ ఉంటాడు, కొన్నిసార్లు 3 గంటలు లేపుతూ ఉంటాడు. నువ్వేమనుకుంటావు అంటే దోమలు కుడుతున్నాయి, లేకపోతే ఏసీ ఆఫ్ అయిపోయిందని నువ్వు అనుకుంటావు. కాదు, దేవుడు నిన్ను లేపుతూ ఉన్నాడు. నీ యొక్క ఉద్దేశాన్ని నీ యొక్క తరంలో నువ్వు నెరవేర్చాలి అని అంటే కనుక కొన్ని సాక్రిఫైసెస్ నువ్వు చేయాలి, కొన్ని త్యాగాలు నువ్వు చేయాలి, కొన్ని బలి అర్పణలు నువ్వు ప్రభు దగ్గర తీసుకురావాలి. హల్లెలూయా. ఇలా చేసిన వారు మట్టుకి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని వారి తరంలో నెరవేర్చి వాళ్ళు చక్కగా నిద్రించారు. మొదటి రాజుల గ్రంథము, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు చదివితే అనేకమైన రాజులను మనం చూస్తూ ఉంటాం. చాలామంది రాజుల గురించి పోలిస్తూ ఉంటాడు దేవుడు. ఇతను దావీదుతో ఏ లెవెల్లో ఉన్నాడు అని దావీదుని ఒక కొలమానం కింద తీసుకొని పోలిస్తూ ఉంటాడు. అతని పితరులు దావీదు వలె అతను చేశాడని కొన్నిసార్లు ఉంటుంది, అతని పితరులు దావీదు వలె అతను చేయలేకపోయాడని కొన్నిసార్లు రాయబడి ఉంటుంది. ఎక్కువసార్లు ఏం రాయబడి ఉందని అంటారు, దావీదు వలె చేశారంటారా, చేయలేదంటారా? చేయలేదు. హల్లెలూయా. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీయులకి? సౌలు. సౌలుని తరతరముల వరకు దేవుడు ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట, ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఏమని ఆలోచించి సౌలుని ఎన్నుకున్నాడు అంటే కనుక తరతరముల వరకు ఇతనే రాజు, ఇంక ఇశ్రాయేలుని అందరినీ బాగా చూసుకుంటాడు అని అనుకున్నాడు. కానీ సౌలు ఒక ఫ్లాప్ స్టోరీ అయిపోయింది. తన యొక్క ఉద్దేశాలను తను నెరవేర్చలేకపోయాడు, ఇతరులని అతను సేవించలేదు, దేవునికి భయపడలేదు, దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనలేదు. అందుకని తన చేతుల నుంచి ఆ రాజ్యం తీసుకుని ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెండబుల్. నువ్వు సరిగ్గా దేవుని యొక్క చిత్తంలో నడవకపోతే దేవుడు అవకాశాలు ఇస్తాడు అనుకోవడము దేవుని యొక్క కృపను బట్టి ఒక ఆలోచన విధానం అయితే కనుక నువ్వు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే, పెర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశంలో సేవ చేయకపోతే, కమిటెడ్గా లేకపోతే, నమ్మకంగా లేకపోతే దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని తీసుకెళ్ళి వేరే తరానికి అప్పగించేస్తాడు. హలో, ఎంతమందికి కావాలి అలాంటి ఛాన్స్? మీ యొక్క ఉద్దేశాలు మీరు నెరవేర్చలేకపోతే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేద్దామంటారా? హల్లెలూయా. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఫార్మర్ ఉన్నాడు.
ఒక చెట్టుని పెంచుతూ ఉన్నాడు అతను. ఆ చెట్టు ఎంత పెంచినా సరే దాంట్లోంచి ఫలాలు రావట్లేదు. చూశాడు. దేవుడు వచ్చాడు ఒక రోజున, ఏమన్నాడనంటే కనుక ఈ చెట్టుని కొట్టేద్దాం అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న రైతు ఏమన్నాడు, ప్రభువా ఇంకొక సంవత్సరం నాకు టైం ఇవి, మళ్ళీ నేను కోతులు తవ్వుతాను, మళ్ళీ వీటికి ఎరువు వేస్తాను, ఈసారి వస్తే ఓకే, లేకపోతే దీన్ని నరికేద్దాం అన్నాడు. హల్లెలూయా. నీకోసం ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అన్ని అవకాశాలు అడిగే ఛాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. దట్టు ఇంత క్వాలిటీ వాక్యం మీరు వింటూ దేవుని యొక్క ఉద్దేశాల్లో నడవకపోతే కనుక తీర్పు మనపైన గట్టిగానే ఉంటుంది. హల్లెలూయా. యేసుప్రభు వారు సమాజ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన చివరి దినాలు అంటే ఇంకా ఆయన అప్పగించబడిపోతాడు, రైట్? ఆయన పని అయిపోయింది, ఇంకా సిలువ మీదకి వెళ్ళిపోతాడు అనగా సమాజ మందిరంలోకి వచ్చి, యెరూషలేము మందిరంలోకి వచ్చి ఒక కొరడా తీసుకుని అందరినీ కొట్టడం మొదలుపెట్టాడు. ఎవరిని కొట్టాడు? ఎవరైతే సేవ చేయకుండా వ్యాపారం చేస్తున్నారో వాడిని కొట్టాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అది సేవలా కనిపిస్తుంది, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే వ్యాపారం. హలో, మనుషులు బయట ఉన్న వాటిని చూస్తారు కానీ దేవుడు లోపల ఉన్న వాటిని గ్రహిస్తాడు. మీ హృదయంలో ఉన్న ఆలోచనలు ప్రభు గ్రహిస్తాడు. అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఆ బలి అర్పణలతోటి, ఆ యొక్క కోడులతోటి, ఆ యొక్క బలి పశువులతోటి, వీటిలన్నింటిని అమ్ముకొని అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? కొరడా తీసుకుని కొట్టాడు, వాళ్ళందరినీ కూడా తరిమేశాడు. నా యొక్క ఆలయము ప్రార్థనా మందిరం కింద ఉండాలన్నాడు. హల్లెలూయా. బలి అర్పణలు అర్పించడు కనంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు దేవుడు. అంటే అట్లా దేవుని యొక్క మాటను వినే వారి కోసమే ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తుంటాం, ఏదేదో చేసేయాలని. ఆ కోర్లో ఏమి ఉండాలంటే కనుక సేవ ఉండాలి. నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ వివాహం అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ యొక్క వ్యాపారం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఏదన్నా సరే ఫౌండేషన్ ఏమి ఉండాలంటే సేవ ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా అన్నారు, నేను సేవ చేయించుకోవడానికి వచ్చాడన్నాడా, సేవ చేయడానికి వచ్చాడన్నాడా? సేవ చేయడానికి వచ్చాడు. ఆయనే సేవ చేయడానికి వస్తే మనందరం ఏం చేయడానికి ఉన్నాం ఇక్కడ? ఆయన ఏదైతే ప్రారంభించాడో దాన్ని కంటిన్యూ చేయడానికి మనందరం బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సో మన కోర్లో ఏం నడవాలి అని అంటే కనుక యాక్చువల్లీ ప్రభువా నాకు డబ్బులు కావాలని అడగడం కాదు, ప్రభువా ఇంకా నేను ఎలా సేవ చేయగలను అడగాలి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడు, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించు. ఎంత ఎక్కువ నువ్వు సేవ చేయగలిగితే అన్ని రిసోర్సెస్ నీ దగ్గర ఉంటాయి. హల్లెలూయా. చాలామంది మీరు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవి. ఎందుకు నా దగ్గర ఇంత తక్కువగా ఉందని అంటే కనుక నువ్వు సేవ పరిమాణాలను పెంచాలి, నీ స్కోప్ను నువ్వు పెంచాలి. ఎంత ఎక్కువ మందికి నువ్వు సేవ చేయగలిగితే అన్ని వనరులు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, అంతమంది వ్యక్తులు నీ దగ్గరికి ప్రభు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఒక నిమిషం ఆగండి. గర్భములో నిన్ను రూపించక మునిపే అంటే నీకు ఫిజికల్ బాడీ లేనప్పుడు, నీ భౌతికమైన శరీరం ఇంకా ఫామ్ అవ్వక ముందరే నువ్వెవరో నాకు తెలుసు అంటున్నారు. అంటే యాక్చువల్లీ నువ్వెవరు? నీ యొక్క ఆత్మ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కనిపించేదంతా కూడా అశాశ్వతము, కనబడనిదే శాశ్వతము. హల్లెలూయా. పక్కన చెప్పండి, మీ కనిపించే భాగము అశాశ్వతము, మీ కనబడని ఆత్మయే శాశ్వతము. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి ఒకరోజు వచ్చి అడిగారు, అసలు పెళ్ళి గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటే అతను చచ్చిపోతే మళ్ళీ ఇంకో అతను చేసుకుంది, అతను చచ్చిపోతే మళ్ళీ ఇంకో అతను చేసుకుని, అలా 7 మందిని చేసుకుంటే 7వ అతను కూడా చనిపోతే పునరుత్థానంలో ఈ స్త్రీ యొక్క భర్త ఎవరు అని అడిగారు. తెలివైన ప్రశ్న అడిగారు ఏమని చెప్పి ఈ స్కాలర్స్ అనుకున్నారు యేసుప్రభు వారిని. యేసుప్రభు ఏమన్నాడు? పునరుత్థానంలో పెళ్ళి అనేది ఉండదు, పెళ్ళికి ఇయ్యబడుట అనేది ఉండదు. హల్లెలూయా. ఈ భూలోకంలో దేనికోసం అయితే ఎక్కువ మానవులందరూ తప్పించిపోతూ ఉన్నారో అసలు పునరుత్థానంలో అటువంటిది లేదనేది చెప్పాడు ప్రభు. హల్లెలూయా. అవునా కదా? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి అని అంటే కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఇంకా నేను పుట్టకముందే నన్ను ఎన్నుకున్నాడు. గర్భంలో ఇంకా రూపించకబడక మునిపే నేను నిన్ను
ఎరిగితిని. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, నా గురించి సమస్తము దేవుడికి తెలుసు. నా యొక్క బలహీనతల గురించి దేవుడికి తెలుసు. నా యొక్క బలం గురించి దేవుడికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే నన్ను బలపరిచాడు. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క కృపే. సో నేను ఇలా చేసినా, నేను అలా చేసినా దేవుని యొక్క కృప నాతో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. యువర్ పర్పస్ ప్రీడేట్స్ యువర్ సెల్ఫ్. ఈవెన్ నీ యొక్క ఉద్దేశం మేబీ నీకు 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలకి ఒక బల్బు వెలిగినట్టు వెలుగుతుందేమో, కానీ దేవుడు నిన్ను ఇంకా గర్భంలో రూపించబడక ముందరే ఒక ఉద్దేశంతో నిన్ను ఇక్కడ పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈ ప్రపంచంలో శక్తివంతమైనది ఏంటి, శక్తివంతమైన వ్యక్తి ఎవరు అని అంటే తన ఉద్దేశం ఏంటో, దైవిక చిత్తం ఏంటో గ్రహించిన వ్యక్తి చాలా బలవంతుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క చిత్తం నెరవేర్చకుండా ఆపే ఫోర్స్ ఏది లేదు ఈ యొక్క లోకంలో. ఆమేన్. నువ్వు చనిపోకుండా ఉండాలి, నీకు ఇమ్యూనిటీ కావాలి అంటే నీ యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియాలి. హలో. నీలో ఉన్న భయం పోవాలి, బాధ పోవాలి అని అంటే నీ యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు తెలియాలి. ఇన్ఫ్యాక్ట్ పర్పస్ ఈజ్ అన్ యాంటీడోట్ ఫర్ పెయిన్. చాలాసార్లు బాధతో సఫర్ అవుతుంటారు, డిస్కరేజ్మెంట్ తోటి, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ అయిపోయారని అనుకుంటారు. ఈ అన్నిటికీ యాంటీడోట్ ఏంటి, విరుగుడు ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం చదువుకుంటూ ఉంటాం, ఈవెన్ చరిత్రలోనే చదువుకుంటాం, బైబిల్లోని కూడా చదువుకుంటాం. వీళ్ళందరూ స్టార్టింగ్లో వాళ్ళ గురించి ఏమనుకునేవారు అంటే కనుక వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ నిమిత్తం. సపోజ్ అపోస్తలుడైన పౌలుని తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను అందరినీ కూడా చంపేశాడు, హంతకుడు అయిపోయాడు, చాలా కక్ష కట్టాడు, కొంతమంది జైల్లో పెట్టించాడు. హల్లెలూయా. సో ఈ యొక్క అపరాధ భావన అతని హృదయంలో ఎప్పుడు అతను వెంటాడుతూ ఉండేది. కానీ ఒక్కసారి యేసుప్రభు అతను పట్టుకున్న తర్వాత అతను ఎలా మారిపోయాడు అంటే కనుక ఏ క్రైస్తవులను అయితే హింసించాడో ఆ క్రైస్తవులకి సేవ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. అంటే అతను రూపాంతరపరచబడ్డాడు. ఎందుకు అతని ఆలోచన విధానం మారిందని అంటే అప్పటి వరకు ఒక చిత్తము, దేవుని యొక్క చిత్తం ఒకటేమో అనుకుంటున్నాడు, కానీ సడన్గా ఆ లైట్ వెలిగిన తర్వాత ఎప్పుడైతే బలమైన వెలుగు అతను తాకిందో అతనుకున్న పర్స్పెక్టివ్ మొత్తం కూడా మారిపోయింది. అప్పటి వరకు చంపాలనుకున్నాడు, ఈసారి చంపబడ్డానికి కూడా సిద్ధమైపోయాడు. దట్ ఈస్ వాట్ పర్పస్ విల్ డూ టు యూ. హల్లెలూయా. అంటే నువ్వు ఇక చనిపోవడానికి భయపడవు, ఎందుకంటే చావు కంటే మించిన గొప్ప శక్తిని ఏదో నువ్వు కనుగొన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏమన్నా విలువైంది ఉంది నీకు సంబంధించింది అని అంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. అది నువ్వు గ్రహించగలగాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మెసేజ్ అయిపోయే టైంకి అందరికీ కూడా మీ యొక్క చిత్తం ఏంటో గ్రహిస్తారు మీరు. హల్లెలూయా. చాలా స్పెసిఫిక్గా మాట్లాడతానని చెప్పాడు ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. స్పెసిఫిక్గా మీ యొక్క ఉద్దేశాలు ఏంటి, మిమ్మల్ని ఎందుకు ఈ భూమి మీద పెట్టాడు అనే ఆలోచన, చాలా స్పష్టమైన ఆలోచన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పర్పస్ ఎవాల్వ్స్ ఓవర్ టైం. ఒక్కసారే నీకు దేవునికి చిత్తం మొత్తం కూడా అర్థమైపోదు. నిన్న కొంచెం అర్థమవుతుంది, ఈ రోజు కొంచెం అర్థమవుతుంది, రేపు కొంచెం అర్థమవుతుంది, వచ్చే సంవత్సరం ఇంకొంచెము అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. నీవు ఇంకా గర్భమునందు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుతిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలాసార్లు ప్రతిష్ఠించడం అంటే ఏంటి, పరిశుద్ధపరచబడ్డం. హల్లెలూయా. బహుశా 2007వ సంవత్సరంలోనో 8వ సంవత్సరంలో నన్ను ప్రతిష్ఠించారు సేవకుడి కింద, పాస్టర్ గారి కింద నన్ను ఇక్కడ అభిషేకించారు. మీకు గుర్తుందా? ఎవరైనా ఉన్నారు అప్పుడు? సుధాకర్ గారు వచ్చి, మీకు అంకుల్ వచ్చి నన్ను అభిషేకించి పాస్టర్ కింద చేశారు. రైట్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 2007వ సంవత్సరంలో నేను హానోకుని అభిషేకించలేదు, ప్రతిష్ఠించలేదు. ఎప్పుడు ప్రతిష్ఠించాడు? ఇంకా గర్భంలో నుంచి బయటికి రాకమునిపే. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు నీకు ఎందుకు దేవుని యొక్క చిత్తం గురించి ఇన్ని డౌట్లు వస్తూ ఉంటాయంటే అది ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. ఆ సంఘటనతో నీకు ఎన్కౌంటర్ అవ్వాలి. ఎన్కౌంటర్ అవ్వకుండా నువ్వెవరో నీకు తెలియదు. హల్లెలూయా. రైట్. నీవు గర్భమునందు బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించింది, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించేది. ఎప్పుడు నియమించాడు? ఇంకా కడుపులోంచి నువ్వు అసలు బయటికే రాలేదు. హల్లెలూయా. మీరందరూ ఆల్రెడీ గొప్ప విజేతలు, జయశాలులు. ఎందుకు చెప్పమంటారా? గర్భంలో ఉండగా ఒక ఉద్దేశాన్ని ప్రభువు మీకు అటాచ్ చేశాడు. హల్లెలూయా. మీరు గర్భంలోంచి బయటకు వచ్చి భూమి మీద సజీవంగా ఉన్నారంటేనే మీరు ఆల్రెడీ సక్సీడ్ అయిపోయినట్లు లెక్క. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా.
అందుకనే మన యొక్క జీవితం గురించి నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. కొన్నిసార్లు అంటూ ఉంటారు, చనిపోతే బాగుండదు ఏమి కూడా. బ్రతికున్నంత వరకే ఏమన్నా సంపాదించుకోగలవు. నువ్వు సంపాదించుకోవాలంటే డబ్బు కాదు, దేవుని దృష్టిలో నమ్మకత్వాన్ని, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవచ్చు. హల్లెలూయా. ఓకే, ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మైక్ ఉందా? మైక్ ఉంటే చందులో చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన. మనం ఎక్కడ సృష్టించబడ్డామంట? నీ తల్లి యొక్క గర్భంలోనా? చెప్పండి, ఎక్కడ సృష్టించబడ్డాం? క్రీస్తు యేసునందు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారే, ఆయన చేసిన పని ఉన్నారు. ఎవరి పని? మీరు ఆయన యొక్క పని. ఆయన నన్ను స్వయంగా సృష్టించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ భూలోకానికి వచ్చారు అని అంటే కనుక దేవుడు మిమ్మల్ని దింపాడు. ఎవరి వర్క్మ్యాన్షిప్ అని ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక పని కోసం స్పెసిఫిక్గా మిమ్మల్ని తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. అబ్బా, నేను చెప్తున్న చాలా ఆనందంగా ఉంది. ఒక పని కోసము చాలా స్పెసిఫిక్గా ప్రభు మిమ్మల్ని రూపించాడు. మనకు ఒక వాగ్దానం ఉంటుంది, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ఉంది కదా. కొన్నిసార్లు ఆ ఆయుధం రూపించడానికి శత్రువు కొన్ని సంవత్సరాలు తీసుకుంటాడు. హలో, ఒక ఆయుధం కూడా కాదు, కొన్నిసార్లు అనేకమైన ఆయుధాలు అతను రూపిస్తూ ఉంటాడు. శత్రువే ఇంత తెలివైనడు అయితే దేవుడు రూపించలేడా నిన్ను? చెప్పండి. దేవుడు కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను తీసుకెళ్తూ ఉంటాడు. నీ యొక్క జీవితంలో కొన్ని సందర్భాలు గుండా తీసుకెళ్తూ ఉంటాడు, కొన్ని పరిస్థితులు గుండా ప్రభు నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే, బాబో ఇలా అయిపోతుందండి, ఇలా అయిపోతుందండి, ఇలా అయిపోతుందండి అనుకుంటాం. ప్రభు నిన్ను రూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేని యందు నడుచుకోవాలని? వాటి యందు నడుచుకోవాలంటే సత్క్రియలు యందు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. నాతో పాటు చెప్పండి, దేవుడు ముందరగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చెడ్డ క్రియలు ఏమీ చేయడానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. పాపం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఈ సత్క్రియలు ఎప్పుడు సిద్ధపరచబడ్డాయంట? ముందుగా. ఎంత ముందరగా? ఇంతలో చెప్పాడు కదా ఆల్రెడీ, ఇంకా గర్భంలో నువ్వు ఇంకా రూపించబడక ముందరే, అప్పుడే ఈ సత్క్రియలకు ప్రభు మనల్ని అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడితో నడిస్తే నీ హృదయంలో ఒక భారం ఉంటుంది, నీ హృదయంలో ఒక తలంపు ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఇందుకోసం నేను సృష్టించబడ్డాను అనే స్ట్రాంగ్ భావన, కన్విక్షన్స్ నీ లోపల ఉంటాయి. హల్లెలూయా. అది చేయకుండా నువ్వు విశ్రమించలేవు, అది చేయకుండా నువ్వు నిద్రపోలేవు. హల్లెలూయా, ఆమేన్. రైట్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. గలతీయులకు 1:15. అయినను తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని ఆయన నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదించలేదు. అపోస్తలుడైన పౌలు తన గురించి అంటున్నాడు అనమాట. ఏమనంటే, తల్లి గర్భమునందు ఇంకా పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు. హల్లెలూయా. నాలో ఏం స్పెషాలిటీ లేదని కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది పాటలు పాడగలరు, కొంతమంది వాక్యం చెప్పగలరు, కొంతమంది టెక్నికల్గా ఏమన్నా చేయగలరు, కానీ నాలో ఏమీ లేదేంటని కొంతమంది బాధపడుతున్నారు. అందుకని పౌలు ఏమంటున్నాడు, తల్లి గర్భమునందు పడినది మొదలుకొనే నన్ను ప్రత్యేకపరిచాడు. యు ఆర్ ఏ స్పెషాలిటీ ఫర్ గాడ్. దేవుడు నేను చాలా ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అనిపించినా అనిపించకపోయినా, నువ్వు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా సరే, ప్రభువుని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హలో, నువ్వు అది నీ మనసులోకి ఎక్కించుకోవాలి, నీకు హృదయంలోనికి
ఎక్కించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఎక్కించుకుంటావో అప్పుడు దేవుని యొక్క ప్రేమను ఇంకా ఎక్కువగా అనుభవించగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. మనం ఎక్కించుకుంటుంది ఏంటి అంటే మన అపరాధ భావనలు, మన యొక్క బలహీనతలు, మనం ఏదైతే ఫెయిల్యూర్స్ అయిపోయామో ఈ విషయాలు మనం ఎక్కించుకుంటున్నాం చాలాసార్లు. కానీ పౌలు ఏమంటున్నాడు, దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, రైట్? ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఇంకొక వచనాల్లో ఏమంటాడు అంటే, నా యొక్క సొంత క్రియల వల్ల నన్ను పిలవలేదు కానీ దేవుని యొక్క కృపచేత నన్ను పిలిచాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలంటే నీ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నీ యొక్క శక్తి సామర్థ్యాలతో చేసే దేవుని యొక్క పని కాదు. నీ యొక్క శక్తి సామర్థ్యాలకి మించింది అనిపించినప్పుడే దేవుని యొక్క ఉద్దేశం అవుతుంది. హల్లెలూయా. ప్రభా ఇంక నేను చేయలేకపోతున్నా నా వల్ల అంటావు చూసావు, అది దేవుని యొక్క పని, అది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. ప్రభా ఎవరు ఇది చేయట్లేదు, నన్ను ఎందుకు చేయమంటున్నావు? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళని వేరే పనికి పిలుచుకున్నాడు, నిన్ను వేరే పనికి పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో నువ్వు పడిన మొదలుకొని నిన్ను ప్రభు ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, నేను దేవుడికి చాలా ప్రత్యేకమైన వాడు. మీరు అసలు ప్రత్యేకమైన వారిలో చెప్పట్లేదు, క్యాజువల్గా చెప్తున్నారు. అలా కాదు, ఆ ఫీలింగ్తో చెప్పాలి. నేను దేవుడికి చాలా చాలా అపోస్తులైన యోహానుల యొక్క ఫీలింగ్ ఉంది. అతను ఏమన్నాడు, దేవుడిని రొమ్మున ఆనుకున్న శిష్యుడు, దేవుడి చేత ఎంతో ప్రేమించబడిన శిష్యుడు అని గొప్పలు చెప్పుకుంటున్నాడు అతను. హల్లెలూయా. అతను ఎలా అయితే చెప్పాడో మనం కూడా అలా చెప్పుకోవాలి, దేవుడికి చాలా ఇష్టమైన వాడని నేను. హల్లెలూయా. ఈ పదం బాగుంది, మనం ఆడుకునే వెర్నాకులర్లు. నాతో పాటు చెప్పండి, దేవుడికి నేనంటే చాలా ఇష్టం. దేవుడికి నేనంటే చాలా చాలా ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి నేనంటే ఇష్టం అంటే ఇంక వేరే వాళ్ళు నన్ను ఇష్టపడ్డారా, నన్ను కష్టపెట్టారా, ఇవన్నీ నాకు సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అంతా మధురమైనది. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండను. ఆయన ప్రేమ సమస్త పాపములను కప్పును. ఆయన ప్రేమ సహించును. ప్రేమ అన్నిటిని భరించును. ప్రేమ అన్నిటిని తాళుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ యొక్క ఉద్దేశము చేత ప్రభు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నువ్వంటే దేవుడు చాలా ఇష్టము, రైట్? ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. రెండోది, నీకు దేవుని యొక్క చిత్తము ఉద్దేశము తెలిసిన నాడున విల్ బికమ్ ఎ డేంజరస్ పర్సన్. సాతాను యొక్క రాజ్యానికి నువ్వు ఒక భయంకరమైన వాంటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ ఆత్మ ప్రపంచంలో కొంతమంది ప్రవక్తలు, అపోస్తులు చూసిన వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, ఎప్పుడైతే నీ యొక్క ఉద్దేశాలు నీకు అర్థమవుతాయో, దేవుడు నన్ను ఇందుకోసమే పిలిచాడని నీకు తెలుస్తుందో, శత్రు సైన్యం అంతా వెనక్కి తగ్గిపోతారంట. హల్లెలూయా. నువ్వేదో గొప్ప కార్యం చేస్తావని కాదు, జస్ట్ బికాస్ నీకు ఆ అవేర్నెస్ వచ్చిందని. హల్లెలూయా. సి, చిన్నప్పుడు మీరు అందరూ కూడా కొన్ని విషయాల గురించి భయపడేవారు, అవునా కదా? కొంతమందికి ఎత్తులంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయము, కొంతమందికి ఒంటరిగా ఉండడం అంటే భయము. మొన్న మా క్రిస్టి పాపం బాత్రూంలో లాక్ పడిపోయి ఉండిపోయారు. క్రిస్టి మా అత్తగారు ఒక 2 గంటలు అందులో ఉండిపోయారు. ఈసారి నేను బాత్రూంలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంటుంది ప్రతిసారి. మేబీ ఒక నెల 2 నెలలు ఉంటుంది, ఆర్ మేబీ సంవత్సరం ఉంటుంది. క్రిస్టికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఉండాలంటే భయం వేస్తుందా? చెప్పండి. లేదు. హల్లెలూయా. జస్ట్ బికాజ్ నీకు ఒక అవేర్నెస్ వస్తే కొన్ని భయాలు నీలోంచి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. దేవుడు నన్ను ఇందుకోసం పిలిచాడు అని నీకు అర్థమైన రోజున కొన్ని విషయాలు నువ్వు భయపడడం ఆపేస్తావు. ఎందుకంటే నువ్వు వేరే జోన్లోకి ఎంటర్ అయ్యావు. అది చాలాసార్లు నీకు అర్థం కావట్లేదు, శత్రువుకు అర్థం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇన్ని అబార్షన్లు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇంత పాపం జరుగుతూ ఉంది? ఇతను అంటున్నాడు కదా, గర్భంలో ఇంకా రూపించబడక ముందరే ఒక ఉద్దేశాన్ని ప్రభు ఇచ్చాడు అని అంటే, ఆ ఉద్దేశాలన్నీ కూడా కొల్లగొట్టడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా. శత్రువు ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికే వస్తాడు. కానీ నేను ఎందుకు వచ్చాను? జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా మీకు అనుగ్రహించడం కోసం నేను వచ్చానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఉద్దేశాల్లోకి వస్తావో, దేవుడు ఇచ్చిన పిలుపులోకి నువ్వు వస్తావో, యూ విల్ బికమ్ ఏ లైఫ్ గివర్. అంటే ఒక జీవం ఇచ్చే ఒక సాధనం వల్లే నువ్వు మారిపోతావు, ఒక ఇన్స్ట్రుమెంట్లో మారిపోతావు అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం వస్తూ ఉంటుంది. హల్లెలూయా.
యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చదివితే కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఎక్కడ మొదలుతాయి అంటే దేవుని యొక్క బలిపీఠం దగ్గర మొదలవుతుంది. బలిపీఠం అంటే సమాజ మందిరంలోంచి మొదలయ్యేది బయటికి అలా ప్రవహిస్తుంటుంది. ఎక్కడైతే ఆ నీళ్లు వెళ్తూ ఉంటాయో దాని పక్కనన్నీ కూడా పచ్చగా చెట్లు మొలుస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, నువ్వు ఎక్కడికైతే వెళ్తుంటావో, నువ్వు ఏ స్థలాల్లో అయితే అడుగు పెడతా ఉంటావో వాటిలన్నిటిలో కూడా నువ్వు స్వాధీనపరచుకోవడము మొదలు పెడతావు. హల్లెలూయా. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం అది. నీ యొక్క కాలు ఎక్కడైతే నువ్వు మోపుతావో ఆ సమస్తము కూడా నేను నీకు ఇస్తా ఉన్నాను. అది దేవుని యొక్క ఉద్దేశంలో జరగాలి. నువ్వు మామూలుగా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కాలు మోపేసి అన్నీ నీకు అయిపోతాయి అన్నట్లు. యూ షుడ్ బి ఏ క్యారియర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ లోపల నువ్వు మోసుకెళ్ళి వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచాడు దేవుడు. చాలాసార్లు మనలో ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఇది నేను చేయగలనా లేదని. దానికి ఆన్సర్ ఆల్రెడీ వచ్చింది, నువ్వు చేయలేవు. మళ్ళీ మళ్ళీ అడగద్దు అదే ప్రశ్న. హలో, మంచి ఆన్సర్లు గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెస్ ఉండదు అప్పుడు నెక్స్ట్ టైం. ఇది చేయగలమంటే చేయలేవు, ఒప్పేసుకో. తన కృప చేతనే ఇది జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. నా వల్ల కాదు, కానీ దేవుని కృప చేత నేను చేస్తాను. స్టాండర్డ్ ఆన్సర్స్ కొన్ని ఉండాలి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి. తర్వాత మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు, కానీ నా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన వాడు మట్టుకే అందులోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. స్టాండర్డ్ బైబిల్ వర్స్ ఇది. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఆ రెల్మ్లోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే దేవుని యొక్క చిత్తంలోకి వచ్చిన నాడనే ఈ యొక్క రెల్మ్లోకి నీకు ఇన్విటేషన్ వస్తుంది. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు కదా. దాని ముందర కొన్ని విషయాలు చెప్పాడు. వీటి గురించి కూడా చింతపడ్డది. ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం ధరించుకుంటావు, ఎక్కడ ఉంటావు, ఏం స్టోర్ చేసుకుంటావు, ఇట్లా అన్నిటి గురించి కూడా నువ్వు చింతపడకూడదు. అనుమానం అనేది నీ లోపల ఉండకూడదు. అంటే క్యాజువల్గా ఉండే ప్రపంచానుసారంగా జీవించే జీవిత లైఫ్ స్టైల్ అంతా కూడా నువ్వు పక్కన పెట్టావు. అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని నువ్వు వెతుకుతున్నావు కనుకనే ప్రభు ఏం చేస్తాడు, ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అంటే ప్రతిసారి అన్ని విషయాల గురించి ప్రార్థన చేసేయడమే కాదు, కొన్ని విషయాలను ప్రార్థన చేయకుండా కూడా ఉండగలగాలి. హలో, కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, కానీ ఏమంటున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్యులందరూ కూడా దాని గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, మళ్ళీ నువ్వు దాని గురించి ఎందుకు చేస్తున్నారు అంటున్నాడు ప్రభు. హలో, హల్లెలూయా. కొన్ని వాటికి విశ్వాసం సరిపోతుంది. ఆమేన్. మనం ఏం పలకక్కర్లేదు. కొన్నిసార్లు విశ్వాసం చాలు. గెరాసీం ప్రదేశంలోకి వెళ్తే చాలు, అక్కడ ఉన్న దయ్యము మేనిఫెస్ట్ అయిపోయింది వెంటనే. బాబాయ్ అప్పుడే వచ్చావా, నువ్వు దేవుని యొక్క సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడు అని నాకు తెలుసు, అప్పుడే మమ్మల్ని చంపడానికి వచ్చావా. కొన్నిసార్లు నువ్వు ఆ ప్రదేశంలో ఉన్నావంటేనే నువ్వు ఆల్రెడీ విజయం సాధించావు, అంతే, నువ్వేం చేయక్కర్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. చిన్న చిన్న విషయాల గురించి ప్రార్థన చేయడం ఆపేయాల. హలో, హల్లెలూయా. హల్లెలూయా. రైట్. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో, ఏ పిలుపుతో పిలిచాడు దేవుడు? భూలోకం మీద ఉంటున్నావు, కానీ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? సోర్స్ ఏంటో నీకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే దాని వెంట నువ్వు వెళ్ళాలి. ఈ భూమి మీద ఎంత నెతికినా సరే ప్రభువు నేను ఎందుకు పిలిచాడు నీకు అర్థం కాదు. యేసు ప్రభు వారు ఒలీవెల కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయాడు, మీకు గుర్తుందా? రూపాంతర కొండ మీదకి వెళ్ళిన తర్వాత అతని యొక్క శరీరము, ఫేస్ మొత్తం కూడా లైటింగ్ వచ్చేస్తుంది, అతని వస్త్రాలన్నీ కూడా మెరిసిపోతున్నాయి. అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? మోషే, ఏలియా వచ్చారు. హల్లెలూయా. ఎందుకు వచ్చి ఉంటారు? ఎందుకు వచ్చి ఉంటారు? మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? ధర్మశాస్త్రానికి. అంటే ఏది నువ్వు సరిగ్గా చేయాలి అని చెప్పడానికి వచ్చాడు. ఏలియా దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రవక్తలందరికీ, అంటే జరగబోయే విషయాల్ని ఏలియా చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఈ అనుభవం అయిపోయిన తర్వాత గెత్సెమనే తోటకి వెళ్ళాడు. గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాపం ఆయన కూలిపోయాడు.
కూలిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే కొంతసేపు అయిన తర్వాత ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చి అతన్ని బలపరిచాయి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఉద్దేశంలో నువ్వు కొనసాగుతున్నంత వరకు కూడా దేవుడు రకరకాల విధానాలుగా నీకు సప్లై చేస్తూ ఉంటాడు నీకు కావాల్సిన శక్తిని. హల్లెలూయా. అందుకని అంటున్నాయి, ఈ యొక్క పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులతో నువ్వు సంభాషణ పెంచుకోవాలి. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు నీ స్నేహితులు, బంధుమిత్రులు, నీ ప్రాణమిత్రులు అంటే సోల్మేట్స్, వీళ్ళు ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు నేను పిలవలేదు, పరలోకం నుంచి వచ్చింది నీ యొక్క పిలుపు. హల్లెలూయా. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తుంటే మోషే వాళ్ళు ఆలోచిస్తుంటాం, నేను వెళ్ళి నాకున్న తెలిసిన వాళ్ళతో మాట్లాడితే నాకు ఏమైనా కంఫర్ట్ వస్తుందేమో, ఆదరణ ఓదార్పు వస్తుందేమో అని మనం అనుకుంటాం. ఏమీ రాదు, నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు నన్ను పిలుచుకున్నాడు, మనుషులు నన్ను పిలవలేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. ఇందులో మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గాడ్ హెస్ కాల్డ్ us with a holy calling. ఇన్ఫ్యాక్ట్ పరలోక పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలోంచి ఆరిజినేట్ అవ్వలేదు అది. హల్లెలూయా. అందుకని ఈ లోకస్తులు కొన్నిసార్లు నేను అర్థం చేసుకోలేరు. ఆమేన్. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మైక్లో చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి అదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. హల్లెలూయా. హల్లెలూయా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి మనల్ని పిలిచాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు అని అంటే, చాలాసార్లు నీ యొక్క ఉద్దేశాన్ని, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చకుండా ఆపేది ఎవరు అని అంటే నువ్వు ఒక్కడవే. ఇంకెవరు ఆపలేరు నేను. ఈవెన్ సాతాను ఆపలేడు, దేవుడు ఆపలేడు. హల్లెలూయా. ఆపగలిగేది ఎవరంటే నువ్వు ఒక్కడవే. రాంగ్ మైండ్ సెట్స్తో ఉన్నప్పుడు, నువ్వెవరో నీకు తెలియనప్పుడు, రాదర్ నీ యొక్క బలహీనతల గురించి నీకు ఎక్కువ తెలిసినప్పుడు, దేవుని యొక్క కృప గురించి తక్కువ తెలిసినప్పుడు. అందుకని ఏమన్నాడు, నీ యొక్క స్వకీయమైన క్రియల వల్ల కాదు, నీ సొంత క్రియల వల్ల కాదు ఆయన నిన్ను పిలిచింది, ఆయన యొక్క ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా ఫౌండేషన్ వేస్తున్నాను. ఎందుకు అంటే కనుక దేవుని యొక్క చిత్తము చాలా 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 ఇంపార్టెంట్ విషయం. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్లేదు, దేవునికి చిత్తం ఏంటో నీకు తెలియాలి. నీకు పెళ్ళైనా అవ్వకపోయినా పర్లేదు, దేవునికి చిత్తం ఏంటో నీకు తెలియాలి. హలో, అంత ప్రాముఖ్యమైన అంశం ఇది. హల్లెలూయా. రైట్. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యాలు 5:38. దేవుని యొక్క ఉద్దేశం గురించి ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురు సుమి. హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క చిత్తానుసారంగా జరుగుతున్న కార్యాలని మనుషులు ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. అందుకు నేను ఇమ్యూనిటీ అంటున్నాను. ఇది ఎందుకు నిన్ను సాతాను ఏమి చేయలేడు అని అంటే కనుక, దేవుని యొక్క పర్పస్తో నువ్వు ఫుల్గా నింపబడి ఉన్నావు, దేవుని యొక్క ఉద్దేశాలతో నువ్వు ఫుల్గా నింపబడి ఉన్నావు. అతను ప్రధాన యాజకుడు. అతను ఏమంటున్నాడు అని అంటే కనుక, ఈ యొక్క అపోస్తలులు చేస్తున్న ఈ బోధన మీరు ఆపొద్దు. ఒకవేళ అది వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారా, వాళ్ళే పోతారు. కానీ ఒకవేళ దేవుని చిత్తానుసారంగా వాళ్ళు చేస్తున్నారా, మీరు ఎలాగో ఆపలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి ఇటువంటి డైలాగ్ వేయాలంటే.
కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళి ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఉండి ఆ యొక్క మాట చెప్పాలి అని అంటే కనుక. హల్లెలూయా. కానీ ఇది ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే కనుక దేవుని యొక్క చిత్తము చేత మనము నింపబడిన వారం కనుక మనల్ని ఆపడానికి ఎవరు కూడా సరిపోరు. హల్లెలూయా. అపోస్తల కార్యాలు రోమీయులకు రాసిన పత్రిక వెళ్దాం. 8వ అధ్యాయము 28వ వచనం. మనందరికీ తెలిసింది. ఎవరైనా చదివితే చెప్పగలుగుతారా చూడకుండా? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన యొక్క సంకల్పం చేత పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుట కోసమే జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశంలో నడిచినంత వరకు కూడా మీకు సమస్తము సమకూడి మంచి కలుగుడు కోసమే జరుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశాల నుంచి బయటకు వచ్చేవా ప్రభువుకు అనవసరం విషయం అది. హల్లెలూయా. గాడ్ విల్ ఓన్లీ ప్రొటెక్ట్ హిజ్ ఇంటెన్షన్స్. గాడ్ విల్ ఓన్లీ ప్రొటెక్ట్ హిస్ పర్పస్. దేవుడు తన చిత్తాన్ని మట్టిగా కాపాడతాడు. నువ్వు కాపాడమని అన్నీ కాపాడు దేవుడు. ఇన్ఫ్యాక్ట్ దేవుని యొక్క చిత్తములో నీకేమన్నా అవసరం అని ప్రభు అనుకుంటే దాన్ని ఎలానే కాపాడతాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌల్ని రోమా ప్రభుత్వం ముందర ఉంచోబెట్టడానికి తీసుకెళ్తా ఉన్నారు. షిప్లో బయలుదేరారు వీరందరూ కూడా. షిప్లో బయలుదేరినప్పుడు ఒక చోటకు వస్తారు. ఒక చోటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ నుంచి ప్రయాణం మనం చేయొద్దు, ఇక్కడ ఆగుదాం అంటాడు అపోస్తలుడైన పౌలు. అని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలివైన వారు. ఓకే, మనం కూడా కొన్నిసార్లు ఇలా ఉంటాం. వాళ్ళు ఏమంటారంటే పర్లేదు, ఇది మనం హ్యాండిల్ చేయొచ్చు, మనం వెళ్దామని అంటారు. ఎంత చెప్పిన మాట వినరు. సరే ఇంకేమంటాడు పౌలు, చలో వెళ్దాం అంటాడు. వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను, గాలి, అసలు సూర్య చంద్ర నక్షత్రాలు ఎక్కడున్నాయో ఎవరికేం కనిపించదు, నేల కనిపించదు, మొత్తం ఎటువైపు చూసినా సరే నీళ్ళే. హల్లెలూయా. తప్పిపోయారు. అందరికీ బెంగ వచ్చింది. ఇంకా ఇంచుమించు 14 రోజులు ప్రయాణం చేసినా సరే ఏమీ కనబట్టలేదు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి అంతా పడేస్తున్నారు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చేసే పని లేదు. వాళ్ళకున్న వాల్యుబుల్ వస్తువులు కూడా పడేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతుంది. ఏమని అంటే కనుక భయపడద్దు, షిప్ అయితే నాశనం అయిపోద్ది, కానీ ప్రజలకు మటుకు ఏమీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆ బోట్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు కాపాడాడు? ఒక వ్యక్తి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి కోసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడతాడా? అలాంటి ప్రార్థనగా చేశాడు ఎవరు? అబ్రహాం. ఒక నీతిమంతుడు ఉంటే కాపాడతావా? 50 మంది ఉంటే కాపాడతావా? 45 ఉంటే కాపాడతావా? సేమ్ అదే ప్రార్థన. హల్లెలూయా. ఇతను వెళ్ళి రోమా ప్రభుత్వం ముందర యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి కనుక, ఆ రోమా జైల్స్లో బోల్డంతమందిని అతను మార్చాలి కనుక అతను చావనివ్వలేదు దేవుడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. అలా నీ జర్నీ ప్రమాదకరంగా లేకపోలేదు. ఒక షిప్లో ఉన్నావు, షిప్ కూలిపోద్ది అంటే నీకు హ్యాపీయా? నువ్వు బ్రతుకుతోలే కానీ షిప్ కూలిపోద్ది అంటే నీకేమనిపిస్తుంది? హలో. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి. అతను ఇన్ఫ్యాక్ట్ రోమా దేశంలో ప్రవేశించాడు కనుక అనేకమైన సంఘాలు స్థాపితమైనవి, అనేక మందికి సువార్త అందింది. ఎప్పుడు వెళ్ళలేని కొత్త ప్రదేశానికి అతను వెళ్ళగలిగాడు. హల్లెలూయా. అతను దేవుని చేత పిలువబడ్డాడు కనుకనే ఆ షిప్ నాశనం అయిపోయినా సరే ప్రజలకు మటుకు ఏమి కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దీవిలోకి వచ్చి, మాల్టా అనే దీవిలోకి వచ్చిన తర్వాత కుప్పకూలిపోద్ది. ఈ యొక్క షిప్ మొత్తం కూడా విరిగిపోతుంది. విరిగిపోయిన తర్వాత ఏం చేస్తాడు ప్రభు? మళ్ళీ ఇంకొక వాడిని పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు పంపించాడు అని అంటే అపోస్తలుడైన పౌలుని ఎలా అన్నా సరే రోమ్ తీసుకెళ్ళాలి. అదొక్కటి దేవుని యొక్క ఇంటెన్షన్. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తం అంటే పైనంతా మనం చదువుకుంటే కనుక దేవుని యొక్క చిత్తం గురించి మాట్లాడుతున్నాడు అతను. అంటే దేవుని యొక్క చిత్తం గురించి మనల్ని సిద్ధపరిచింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. చాలామంది మనం ఏమనుకుంటాం, నాకు ఇంకా ట్రైనింగ్ కావాలి, ఇంకా కొంతసేపు నేను ఇందులో బాగా ఆరితేరాలని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు ఏమంటున్నాడు? నేను ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసి నిన్ను దింపాను. హల్లెలూయా. గాడ్ హెస్ ప్రిపేర్డ్ us ఫర్ దిస్ వెరీ పర్పస్.
ఈ డైలాగ్ ఎక్కడ విన్నాం మనం? బహుశా ఇటువంటి సమయం కోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో. ఒకవేళ నువ్వు మాతో పాటు ఉంటే మంచిది, లేకపోతే ఇశ్రాయేలీలకి రక్షణ వేరే చోట నుంచి వస్తుందన్నారు. ఎవరితో మాట్లాడారు? ఎస్తేరుతోటి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటా ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క వచనంలో అపోస్తలుడైన పౌలు ఏంటి అని అంటే, దేవుడే నిన్ను ఆల్రెడీ ఈ సమయం కోసము సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నేను సిద్ధపడలేదేమో నువ్వు అనుకుంటావు. హలో, నీ దగ్గర లేదేమో అనుకుంటావు, అందువల్లే స్ట్రెస్ వస్తుంది, చింత వస్తుంది, బాధ వస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ప్రభువు నిన్ను ఆల్రెడీ సిద్ధపరిచాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు తన యొక్క చిత్తం కోసము, ఉద్దేశాల కోసము నన్ను సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. దీనికోసం నువ్వు ప్రార్థన చేసావా? చెప్పండి. ప్రభు సిద్ధపరచాలనుకున్నాడు కనుక నిన్ను సిద్ధపరిచాడు. మనం ఎలాంటి వాళ్ళు అంటే కనుక నయమాన్ వాళ్ళే ప్రవర్తిస్తుంటాం కొన్నిసార్లు. నయమాన్ ఏమనుకున్నాడు? అతను బయటికి రావాలి, అతను చేయి నా మీద ఊపాలి, చందరపా కొందరపా చేయాలి, అప్పుడు డామ్ డీమ్ డిష్ అనగానే నాకున్నది మొత్తం మాయమైపోద్దేమో అనుకున్నాడు. మనం అలాగే అనుకుంటున్నాం కొన్నిసార్లు, ఏదో జరగాలని. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను ఆల్రెడీ నిన్ను సిద్ధపరిచేశాను. ఏది నమ్ముతావు నువ్వు? నిన్ను సిద్ధపరచలేదన్న విషయం నమ్ముతావా? నీ యొక్క బలహీనతను నమ్ముతావా? లేకపోతే దేవుని యొక్క సత్యాన్ని నువ్వు నమ్ముతావా? చెప్పండి. నీ యొక్క బలహీనతలు నమ్ముకుంటే ఏమవుతావు? నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మనం నమ్మాలి. ఈ యొక్క ఉద్దేశం కోసమే నన్ను దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. అసలు నేను ఇది గ్రూప్లో షేర్ చేసినట్టున్నాను, మేబీ వేరే గ్రూప్ ఏమో. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఇది, చదవండి. 27 లేదా 26? నీవు నా యందు ఉంచిన ప్రేమ నా యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని. ఒక్క నిమిషం, రాంగ్ వర్స్ అది. సారీ, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. 12, 27, 26 కూడా చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచును. అంటే దేవుని సేవ చేస్తే ఏమంటున్నాడు? తండ్రి ఆటోమేటిక్గా నిన్ను గణపరుస్తాడు. నీకు హెచ్చింపు కావాలంటే ఏం చేయాలి? సేవ చేయాలి. డిఫాల్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ చదవండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. యాక్చువల్లీ రాంగ్గా పడింది ఈ యొక్క వచనం మీరు చూస్తే కనుక. అతను ఏమంటాడంటే, ఈ యొక్క గడిలోకి వచ్చిన తర్వాత నాకు కొంచెము భయం కలిగింది, కలవరపడుచున్నాను. కానీ ఈ గడిలో ఏమంటాను? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించానంటానా? లేదు. నా రెస్పాన్స్ ఏంటి? ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. తను ఎలా ఎంకరేజ్ చేసుకుంటున్నాడు యేసు ప్రభు గారు. ఈ గడిలోకి వచ్చిన తర్వాత ప్రభు ఈ గడి తప్పించేయమంటానా? నో, ఇందుకోసమే నేను ఈ యొక్క గడికి వచ్చాను. హల్లెలూయా. మీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఈ వయసు వరకు ప్రభు మిమ్మల్ని సిద్ధపరిచి ఈ గడి కోసం తీసుకొచ్చాడు. వేస్ట్ చేయొద్దు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. అందుకని అంటున్నాడు, ఏమనంటాను? ఈ గడి నుంచి నన్ను తప్పించమని అంటానా? నో అని రాయబడింది ఇంగ్లీష్లో. ఈ గడి కోసమే నన్ను నువ్వు సిద్ధపరిచావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి నాతో పాటు, ఈ గడి కోసమే ప్రభువు నన్ను సిద్ధపరిచాడు. ధైర్యంగా చెప్పండి, ఈ సమయం కోసమే ప్రభువు నన్ను సిద్ధపరిచాడు. ఈ సమయం కోసమే
ప్రభువు నా యొక్క కుటుంబాన్ని సిద్ధపరిచాడు. ఈ సమయం కోసమే ప్రభువు నా యొక్క సంఘాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, ఉత్సాహం ఉత్సాహం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన కీర్తనలో రాస్తాడు, నాకు చాలా భయం వేసింది, ఇప్పుడు నేను రెక్కలు కట్టుకుని గొవ్వలే ఎగిరిపోమంటావా? లేదు, యేసు ప్రభువు నెరేషన్ ఇది. హల్లెలూయా. ఈ గడికి వచ్చాను, చాలా కష్టంగా ఉంది, అలా నన్ను పారిపోమంటావా? లేదు, ఈ గడి కోసమే నేను సిద్ధపడ్డాను. ఏం నమ్ముతావు నువ్వు? నీ యొక్క భయాన్ని నమ్ముతావా? నీ యొక్క అపనమ్మకాన్ని నమ్ముతావా? లేకపోతే దేవుని యొక్క సత్యాన్ని నమ్ముతావా? దేని యొక్క ఉద్దేశాలను నమ్ముతావా? ఈరోజు ఒక చాయిస్ ఉంది మన ముందర. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే కనుక గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే మోషే. చాలా గొప్ప కార్యాలు చేశాడు, ఎవరు చేయలేని సూచక్రియలు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడిని స్వయంగా చూశాడు. ఒక స్నేహితుడు ఎలా అయితే మాట్లాడతాడో అలాగే దేవుడు మోషేతోటి మాట్లాడాడు. దేవుని యొక్క మహిమతోటి అతను నింపబడ్డాడు. ఎవరైనా నింపబడ్డారు పాత నిబంధనలో? ఎవరి ఫేస్ నుంచి లైటింగ్ వచ్చిందా? రాలేదు, ఓన్లీ మోషే ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప నాయకుడు చనిపోయిన తర్వాత చిన్న కుర్రోడిని ఎన్నుకున్నాడు, యెహోషువ. యెహోషువ చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాడు. బాబాయ్, మోషే గారి షూస్లో నేను సరిపోనేమో, ఆయన చేసినట్టుగా నేను చేయలేనేమో. దేవుడు అతను చెప్పింది ఏంటో తెలుసా? యెహోషువకి పదే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుంటే 4-5 సార్లు ఏమంటాడంటే, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఇన్ఫ్యాక్ట్ ఏమంటాడంటే, మోషేకి ఎలా అయితే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను అలాగనే తోడే ఉంటాను. అంటే నాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, మోషేతో ఎలా మాట్లాడాడు, యెహోషువతో కూడా దేవుడు అలాగనే మాట్లాడాడు. హల్లెలూయా. ముఖాముఖిగా దేవుని యొక్క మహిమను చూసిన ఒక వ్యక్తిలో ఇంకొక వ్యక్తి, మనం మోషే అనుకుంటున్నాం కదా, ఇంకొక అదర్ వ్యక్తి ఎవరంటే యెహోషువ. హల్లెలూయా. గట్టి చెప్పండి. యెహోషువ అనే మాటలోంచి యెషువ అనే మాట వస్తుందంటే యేసు ప్రభువారు. ఓకే, ఇంకా పోలికల్లోకి మనం వెళ్ళొద్దు. రైట్, నెక్స్ట్ వచనంకి వెళ్ళిపోదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. వావ్, ఇది చాలా నాకు ఇష్టమైన భాగం ఇది. నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా ప్రేమను, నా ఓర్పును, వాటన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏమన్నాడంటే, నా బోధను చూసావు, నా ప్రవర్తన చూసావు, నా ఉద్దేశంను చూసావు. హల్లెలూయా. చాలామంది మీ యొక్క బోధ చూడగలరు, చాలామంది మీ యొక్క ప్రవర్తన చూడగలరు, చాలామంది మీ ఉద్దేశాన్ని చూడగలరా? ఒక నాయకుడికి వచ్చే సీరియస్ ప్రాబ్లం ఏంటి అని అంటే, కింద ఉన్నవాడికి నాయకుడి యొక్క ఇంటెన్షన్స్ అర్థం కావు, తన ఉద్దేశాలు అర్థం కావు. హల్లెలూయా. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నా యొక్క ఉద్దేశాలను కూడా నువ్వు చూసావు. అందుకనే నా యొక్క కొడుకు అని పిలుస్తాడు తిమోతిని. ఓన్లీ కొడుకే తెలుస్తుంది తండ్రి యొక్క ఉద్దేశాలు ఏంటనేది, సేవకుడికి తెలియవు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. సొంత కుటుంబంలో ఉన్నవారే మీతో పాటు చివరి వరకు నిలిచి ఉంటారు. 600 అయినా 106 అయినా. బయట వాళ్ళు ఉంటారా? చెప్పలేం, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హలో, ఎక్కువ జడ్జిమెంట్లు అయిపోద్ది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీతో పాటు ఎప్పుడు ఉండేవాళ్ళు ఎవరు? కుటుంబమే. ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందనుకో, టక్కమని నీతో పాటు ఎవరు ఉంటారు? అందరూ పక్షుల వల్లే వెళ్ళిపోతారు. నీ కుటుంబీకులే నీతో పాటు ఉంటారు. ఏదో చేయకూడని గొప్ప పని ఏదో చేస్తావు నువ్వు, అందరూ విడిచి వెళ్ళిపోతారు. రెక్కలు వస్తాయి వాళ్ళందరూ కూడా. ఎవరు నీతో పాటు ఉంటారు? నీ యొక్క సొంత కుటుంబీకులే నీతో పాటు ఉంటారు. అందుకనే తిమోతికి రాస్తే ఏమంటున్నాడంటే, నువ్వు నా యొక్క బోధ చూసావు, ఓకే, నువ్వు నా యొక్క ప్రవర్తన చూసావు, నువ్వు నా యొక్క ఉద్దేశాలను కూడా చూసావు. ఇంకా ఏదో అంటాడు చూడండి, ఉద్దేశాలను చూసావు, ఇంకేం చూసావు? నా విశ్వాసాన్ని చూసావు. మీరు చెప్పగలరా అలా పక్కన వాళ్ళతోటి? హలో,
నా యొక్క బిల్డింగ్ చూసో, నా యొక్క కారు చూసో, నా యొక్క భార్యను చూసో, నా పిల్లల్ని చూసో అది రాయలే ఇక్కడ. నా యొక్క జీతం చూసో, అరే నా యొక్క విశ్వాసాన్ని నువ్వు చూసావు. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఎప్పుడైతే శ్రమల గుండా, కష్టాల గుండా, టెస్టుల గుండా వెళ్తావో నీ యొక్క విశ్వాసం ఇతరులకి చూపించే అవకాశం ప్రభువు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసం చేత అనేక మంది బలపడతారని తెలిసి ప్రభు ఇందులోకి నేను తీసుకొచ్చాడు. అందుకు ఇందులో ఏమన్నాడు, నిన్ను ఆల్రెడీ నేను సిద్ధపరిచి ఇందులోకి తీసుకొచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నా యొక్క విశ్వాసమును, నా యొక్క దీర్ఘశాంతమును. ఓహో, ఇది ఎవరు చూడలేదు ఇప్పటివరకు. ఎవరైనా చెప్పగలరా నా యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు చూసావని? మనం చెప్పగలిగేది ఏంటంటే, నా యొక్క కోపాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. నా యొక్క ఎమోషన్స్ నువ్వు చూస్తావు, కానీ నా యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు చూస్తావా? అందులోకి ఈరోజు ఫస్ట్ ఆదివారం వల్ల ఇవన్నీ చూపెట్టాలి మనకు ప్రభువుకి. హల్లెలూయా. నా యొక్క ప్రేమను, నా యొక్క ఓర్పును అంతియోకయు, ఐకోనియా, లుస్త్ర అనే పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవే నన్ను వెంబడించుతాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వెంబడించేవా? హలో, అవన్నీ తెలిసిన తర్వాత కూడా వెంబడించావా? అందుకనే కొడుకయ్యాడు తిమోతి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత క్లోజ్గా చాలా తక్కువ మంది వస్తారు. ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు. నా కుమారుడైన తిమోతిని ఒక్కడనే అన్నాడు, ఇంకెవరిని అనలేదు. మిగిలిన వాళ్ళందరినీ స్నేహితులు అన్నాడు, దేవుడితో పాటు కలిసి బలి చేస్తున్న వారు అన్నాడు, నాతో పాటు నా హింసల్లో, నా యొక్క శ్రమల్లో పాలుభాగస్తులు అన్నాడు. కానీ నా కుమారుడైన తిమోతిని ఒక్కడనే అన్నాడు. హల్లెలూయా. ఇంతమంది మేబీ జీవితాంతం ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో అంతే. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటి అని అంటే కనుక, అపోస్తలుడైన పౌలు సొంత రక్త సంబంధికుడు కాదు తిమోతి. ఇందులో మనం అనుకున్నాం కదా, మన సొంత కుటుంబం మనతో పాటు ఉంటారు కానీ బయట వాళ్ళు ఉంటారా లేదని చెప్పి. ఇతను ఉంటున్నాడు యాక్చువల్లీ తిమోతి. హల్లెలూయా. తిమోతి చాలా యవనస్తుడు. బట్ ఈ అన్ని విషయాలు అర్థం చేసుకున్నాడంటే తిమోతి చాలా పరిపక్వత కలిగిన వ్యక్తి. హల్లెలూయా. వయసుకి, మెచ్యూరిటీకి సంబంధం లేదు. హలో, ఇది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది సంఘం అంతా కూడా. బయట వర్షం వస్తుందండి, ఆగిపోయింది, ఇంకా ఆగిపోయింది. హల్లెలూయా. రైట్. ఇది చూడండి, అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. హల్లెలూయా. వాటన్నిటిలోంచి నేను తప్పించుకున్నాను అన్నాడా? యాక్చువల్లీ సహించాడు, కానీ ప్రభు అతన్ని తప్పించాడు. మనం ఏం చేస్తుంటాం అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అందుకనే వాళ్ళు నిన్ను హింసిస్తూ ఉంటారు. హింసని సహిస్తే ప్రభు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క చిత్తానుసారంగా పిలువబడిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైనా దేంట్లోనే స్ట్రక్ అయితే ప్రభువు నిన్ను అందులో నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఇవన్నీ చాలా బాగుంది. దావీదు గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దావీదు దేవుని యొక్క చిత్తం గురించి కూడా మాట్లాడాడు. కీర్తనలు 64:5. కీర్తనలు 64:5. ఇతను మాట్లాడిన మాటలు చూసి చాలా ఆలోచింపజేస్తాయి. వారు దురాలోచన దృఢపరుచుకొందురు, చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. ఓకే. చదవండి. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ఓకే, ఇంకొక వచనం చూడండి. కీర్తన 138:8 చదవండి. కీర్తన 138:8 చదవండి. యెహోవా నా పక్షమున కార్యములను సఫలం చేయును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఇతను చూడండి, నా పక్షమున తన కార్యమును సఫలం చేయను. హల్లెలూయా. ఇందాల వరకు మన రెస్పాన్సిబిలిటీ చూసాం ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా. కానీ దావీదు ఏమంటున్నాడంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడే తన కార్యాన్ని నా పక్షాన నెరవేరుస్తాడు. హల్లెలూయా.
ఇది ఒక పార్ట్నర్షిప్, ఇద్దరం కలిసి చేయాల్సిన పని. కానీ దేవుడు లేకుండా నువ్వు ముగించలేవు, దేవుడు లేకుండా నువ్వు దీన్ని ముందరకు తీసుకెళ్ళలేవు. హల్లెలూయా. అంటే నాకు కావాల్సిన అవేర్నెస్ ఏంటి అని అంటే కనుక, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడే ఈ కార్యాన్ని ముగిస్తాడు అనే దృఢ నిశ్చయత నాలోకి రావాలి. ఎలా వస్తుంది నాలోకి? ఆయనతో నేను ప్రయాణం చేసినప్పుడే నాకు వస్తుంది. హల్లెలూయా. రైట్. ఇదంతా ఇంట్రడక్షన్. ఇప్పటివరకు దేవుని యొక్క చిత్తం గురించి చెప్పాను. ఓకే, ఇప్పుడు నుంచి ఏం చేస్తానంటే కనుక కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. పలానా వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటో మీకు చెప్తాను. రైట్. అది నెరవేర్చడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్తాను. అతను వెళ్ళిన ఛాలెంజెస్ ఏంటో చెప్తాను. హల్లెలూయా. ఏ ఏ సందర్భాల్లో అతను ఒక ఉద్దేశాన్ని అతనికి అనుకున్నాడో కూడా చెప్తాను. ఇవన్నీ ఎందుకనంటే కనుక బైబిల్ గ్రంథం పరిశీలించాలి, ఎక్కువ మనం చూడాలి, ఎక్కువ చూడాలి, చదవాలి, దాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తూ ఉంటే కొన్నిసార్లు క్లిక్ అవుతుంది ఎక్కడో చోట. ఓకే, ప్రభు నన్ను ఇందుకోసం పిలిచాడు అని నీకు అర్థమైన రోజున దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. మొట్టమొదటి ఉదాహరణ ఎవరంటే దావీదు. దావీదుని దేవుడు దేనికోసం దేవుడు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేల్ పైన తరతరముల వరకు రాజ్యం చేయడం కొరకు ఎన్నుకున్నాడు. దావీదులో నుంచి తన వంశావళి అంటే తన పిల్లలు కూడా ఆ యొక్క సింహాసనం మీద ఉండాలని గొప్ప ఉద్దేశంతో దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దావీదు ఎప్పుడు అభిషేకించబడ్డాడు? ఇంచుమించు బైబిల్ పండితులు చెప్తున్న వాడు ఏంటంటే 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడు రాజు అయ్యాడు? ఇంచుమించు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను రాజు అయ్యాడు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంచుమించు 13 నుంచి 15 సంవత్సరాలు పట్టింది అభిషేకం దగ్గర నుంచి రాజు ఒకటి కొరకు. జస్ట్ బికాజ్ నువ్వు తెలుసుకున్నంత మాత్రాన్ని అందులో వస్తున్నట్టు కాదు. హల్లెలూయా. నీకు ఒకరోజు ప్రత్యక్షత వచ్చింది, ప్రభు నన్ను నిలపిలిచాడు, అపోస్తుల కింద పిలిచాడు, ప్రవక్త కింద పిలిచాడు, యాజకుడి కింద పిలిచాడు, విజ్ఞాపన చేయడానికి పిలిచాడు, ఆరాధకుడి కింద పిలిచాడు. నీకు అర్థమైనంత మాత్రం నువ్వు అందులో కంప్లీట్గా ఎంటర్ అయిపోయినట్టు కాదు. హల్లెలూయా. ప్రాసెస్ ఏంటి? ఎలా తీసుకెళ్ళాడు దేవుడు అని అంటే కనుక తన యొక్క సొంత కుటుంబంలో ఎవరు కూడా అతన్ని చేర్చుకోలేదు. హీ వాజ్ రిజెక్టెడ్ ఫెలో. సమయాలు అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదుని తీసుకొచ్చాడు తన తండ్రి. సమయాలు అడగాల్సి వచ్చింది, ఇంకెవరైనా ఉన్నారా అని అంటే ఉన్నాడు ఒకడు చిన్నోడు, వేస్ట్, అతను వచ్చే వరకు మేము ఇక్కడ కూర్చోము, వెంటనే తీసుకురండి. హల్లెలూయా. ఎటువంటి ప్రాముఖ్యత గుర్తింపు లేని తన జీవితాన్ని ప్రభు అభిషేకించాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. సౌలుకి ఒక సేవకుడి కింద పనిచేశాడు, తన ఆయుధాలు మోసే వ్యక్తి కింద సౌలు దగ్గర పనిచేశాడు. సౌలు మీద దురాత్మలు వస్తుంటే దావీదు తనకున్న ప్రావీణ్యతను బట్టి ఆరాధన చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించి తనలో ఉన్న దురాత్మల్ని వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. ఇంత గొప్ప సేవ చేస్తున్న దావీదునే సౌలు తిరిగి తరవడం మొదలుపెట్టాడు. హలో, నేను మేలు చేసిన వారే నాకు కీడు చేస్తున్నారు ఏంటని అసలు అనుకోవచ్చు మీ. హలో, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ గుండా నువ్వు వెళ్తేనే 30 సంవత్సరాలకి నువ్వు రాజు అవుతావు. హల్లెలూయా. ఈ యొక్క ప్రాసెస్లో గొలియాతుని ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేల్ సైన్యం మొత్తం కూడా ఎదుర్కోలేకపోయింది, చిన్న కుర్రవాడు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు అతనిలో ఉన్నాయి కనుక. హల్లెలూయా. ఎక్కువ సంవత్సరాలు ఏం చేయాల్సి వచ్చిందని అంటే తన రాజు అయిన సౌలు దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఎన్ని గుహలు తిరిగాడో దావీదుకి తెలుసు. హల్లెలూయా. ఇదంతా ఒక ఎత్తు అయితే పారిపోతున్నాడు, తరం పడతా ఉన్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఏనాడు చనిపోతాడో దావీదు తెలీదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. తన యొక్క సొంత భార్యని విడిచిపెట్టాల్సి వచ్చింది, తన యొక్క సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒంటరిగా ఎవరో ఉన్నారు కొంతమంది, అప్పుల బాధల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళతో పాటు గ్రూప్ అయ్యి కొన్ని సంవత్సరాలు పరిగెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. బహుశా సమయాలు అతన్ని అభిషేకించినట్టు అనుకుని ఉండడేమో దావీదు. అయిపోయింది, ఇంకా ఇప్పుడు 17 సంవత్సరాలు అనుభవించి ఇంక చాలు, ఇప్పటి నుంచి ఇంకా రాజు అయిపోయాం మనం అనుకున్నాడు. ఈ ప్రాసెస్ గుండా వెళ్ళకపోతే రాజు అవుతాడా? మనుషుల కష్టాలు అతనికి అర్థమవుతాయా? పరిపాలన చేయడానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ అతని లోపల కల్టివేట్ అవుతాయా? అబ్బో. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడే కదా అభిషేకించమని సమయాలు పంపించాడు. అభిషేకించబడితే ఇలా ఎందుకు తరం పడుతున్నాడు? అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఎప్పుడైతే నీ యొక్క ఉద్దేశాలు నీకు తెలుస్తాయో యూ బికమ్ ఏ టార్గెట్ ఫర్ ది ఎనిమీస్ క్యాంప్. నిన్ను పట్టుకున్న వాళ్ళు ₹1 కోటి అని చెప్పి బౌంటీ ఉంటుంది నీ పైన.
హల్లెలూయా, హల్లెలూయా. అసలు తక్కువ అంచనా వేయద్దు, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశంతో నువ్వు నింపబడ్డావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. అతని యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఎర్లీగానే తెలిసిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తము గ్రహించాడు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కువ మంది ఆ ఏజ్కే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించారు, కానీ వాళ్ళ సొంత శక్తితో అది నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు, దేవుని యొక్క ప్రాసెస్ గుండా వెళ్ళకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయో, హింసించబడ్డాడో, అప్పుడు తను అర్థం చేసుకున్నాడు ఎందుకు దేవుడు నన్ను పిలిచాడని. హల్లెలూయా. దావీదు రాజు అయినప్పుడు అనేక మంది వచ్చారండి దావీదు గురించి, బోల్డంత మంది. నెంబర్ మర్చిపోయి నేను రాశాను ఒకసారి. రకరకాల దేశాల నుంచి కూడా వచ్చారు, శత్రు దేశాల నుంచి కూడా వచ్చి కంగ్రాచులేట్ చేశారు దావీదు నువ్వు రాజు అయినందుకు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నారు వాళ్ళు. అంటే అంత గొప్ప నాయకుడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండో ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే, మీకంటే ముందరగా నన్ను దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచాలి కనుక. హల్లెలూయా. అది యోసేపుకి దేవుడిచ్చిన ఉద్దేశం, లేకపోతే చిత్తము. యోసేపుకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి దర్శనాలు రావడం మొదలుపెట్టాయి, కళలు రావడం మొదలుపెట్టాయి, అనేకమైన దర్శనాలు చూశాడు, నాయకుడు అవుతాడని అతనికి అర్థమైంది. కానీ అతను వెళ్ళాల్సిన ప్రాసెస్ ఏంటి? తన సొంత సహోదరుల వల్లనే అతను బిట్రే చేయబడ్డాడు. రైట్. ఎంత కక్ష లేకపోతే ఆ యొక్క నూతిలో పడేస్తారు, ఆ నూతిలో నీళ్ళు లేవంట. హలో. తర్వాత ఏమో కూడా ఏమంటున్నాడు, ఈయన పడేయడం ఎందుకురా, వీడిని అమ్మేసి డబ్బులు వస్తాయి కదా, కనీసం డబ్బులు అని వస్తాయని చెప్పి అమ్మేశారట. హల్లెలూయా. మీ యొక్క అన్నో చెల్లో అక్కో తమ్ముడో కోపం ఉంటే వాళ్ళని అమ్మేస్తారు మీరు? చెప్పండి. అలాంటి దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు వీడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మయ్య పొతిఫర్ ఇంట్లో పడ్డానికి అన్నీ నా చేతిలో ఉంటాయని కూడా వచ్చింది శోధన. జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లో చాలా బాధ పెట్టారు, మనం అనుకున్నట్టుగా లేదు స్టోరీ. యాక్చువల్లీ కీర్తనలు అంటాడు, అతని సంఖ్యలు వేసి బంధించారు, ఆ బంధకాలను అతను ఈడ్చుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. చాలా బాధను అనుభవించాడు. అనుభవించిన తర్వాత మిరాకులస్గా ఇందాలు అందుకుని అన్నాడు దావీదు ఏమని, దేవుడే తన ఉద్దేశాలని నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు సూపర్ న్యాచురల్గా ఇంటర్ఫీర్ అయ్యి ఫరో దగ్గర నుంచి కొన్ని సేవకులను ఇక్కడికి రప్పించాడు, ఎందుకంటే యోసేపు జైల్లో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. గట్టి చెప్పండి. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఎక్కడయ్యాడు? తన తండ్రితో పాటు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడా, జైల్లో ఉన్నప్పుడా? చెప్పండి. ఎప్పుడయ్యాడు? జైల్లో ఉన్నప్పుడు. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. అయినా సరే దేవుని యొక్క ఉద్దేశాల చిత్తం అతని పట్ల ఉంది కాబట్టి అతను ఓడిపోయాడా, గెలిచాడా? గెలిచాడు. అనేక మందిని బ్రతికించాడా, చంపాడా? ఇన్ఫ్యాక్ట్ ఐగుప్తు దేశం యొక్క రాజు అంటే ఫరో చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు, ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న భూమి అంతా కూడా ఫరో సొంతం అయిపోయింది ఆ 14 సంవత్సరాలు అయ్యేటప్పటికి. అవునా కదా? మొట్టమొదటి ధాన్యం ఇచ్చాడు, డబ్బులతో కొనుక్కున్నారు. తర్వాత తన దగ్గర ఉన్న పాడి పశువులు ఇచ్చాడు, దాంతో కొనుక్కున్నాడు. తర్వాత ఇంకేమీ లేవు మా దగ్గర, మా భూమి తప్ప అంటే అది కూడా ఇచ్చేయమన్నాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అతను చెప్తుంది ఏంటి అని అంటే, మీకంటే ముందరగా నన్ను దేవుడు పంపించాడు. హల్లెలూయా. రైట్. మూడో వ్యక్తిని చూద్దాం. 30 సంవత్సరాలకి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరు? యోసేపు. అంటే ఇతను కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టింది. ఎస్తేరు, ఇందులో మనం ఆల్రెడీ చదువుకున్న ఎస్తేరు గ్రంథం 14వ వచనంలో చూస్తే కనుక, ఈ సమయం కోసమే ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. దేనికోసం? యూదుల్ని రక్షించుట కొరకు. హల్లెలూయా. ఎందుకు అంత స్పెషల్ ఫేవర్ వచ్చింది ఎస్తేరు పైకి? ఎస్తేరు చూడడానికి అందంగా ఉందనా, లేకపోతే మొర్దెకాయ్ తోడుగా ఉన్నాడనా, మొర్దెకాయ్కి రాజుకి ఒక సంబంధం ఉందనా? ఎందుకు ఎందుకు ఆ సమయానికి ఎస్తేర్ని తీసుకొచ్చాడు? యూదుల్ని రక్షించాలి. హల్లెలూయా. యువర్ పర్పస్ ఈజ్ బిగ్గర్ దాన్ యూ. నీకు ఉద్దేశము నీకంటే చాలా ఉన్నతమైంది, చాలా పెద్దది. హల్లెలూయా.
కొన్నిసార్లు ఇది తరతరముల వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. నువ్వు ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కొన్నిసార్లు నీ యొక్క పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా నెరవేరుస్తుంటారు. యేసుప్రభు వారు ప్రారంభించారు, ఈ యొక్క శుభవార్తను ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడం కోసం యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు మనం కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒక అనాథ ఎస్తేరు మాట్లాడుకుంటే, హలో ఎవరావిడి అనాథ, కానీ మొదటికే పెంచుకున్నాడు. ఒక్కసారి ఈ యొక్క ప్యాలెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏమనుకోవచ్చు, నాకున్న స్ట్రగుల్స్ అన్నీ ఇంకా పోయాయి, ప్రభువు నన్ను ఇందుకోసమే పిలుచుకున్నాడు అని అనుకుందేమో బహుశా. నెక్స్ట్ వచ్చింది శోధన. యూతులందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ వచ్చింది. హల్లెలూయా, గట్టి చెప్పండి. అసలు మన జీవితంలో కూడా అటువంటి అవకాశం వస్తుందేమో, నువ్వు ఒక్కడే సేఫ్గా ఉండడానికి. నువ్వు ప్యాలెస్లో ఉన్నావు కాబట్టి. అందుకని మొదటికి ఏమంటాడు, బహుశా నువ్వు ప్యాలెస్లో ఉన్నావు అని చెప్పి అపాయం నీ మీదకి రాదేమో అని అనుకోవద్దు సుమి. రక్షణ నీ దగ్గర నుంచి రాకపోతే వేరే చోట నుంచి ప్రభు లేపుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా అయితే రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఏం చేసింది ఆవిడ, వెళ్ళింది. దేవుడు మళ్ళీ తన యొక్క కరుణని చూపించాడు. ఈ యూదులు అందరి ప్రాణాలు రక్షించబడ్డాయంటే ఒకే ఒక్క స్త్రీ వల్ల. గమనించండి, ఆ స్త్రీ అనుకుంటే నేను స్త్రీని కదా నేనేం చేయగలనులే అని అనుకుంటే ఏమవుతుంది, యూదులు రక్షించబడతారా? మీరు కూడా అలా అనుకోవడం మానేయాల. నేను ఒక వ్యక్తిని కదా నేనేం చేయగలను అన్న ఆలోచన నీలో చనిపోవాలి. హల్లెలూయా. ఒక్క వ్యక్తితో ఒక దేశాన్ని దేవుడు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి. ఒక్క వ్యక్తి ద్వారా పాపం ఈ యొక్క ప్రపంచంలోకి బయటకు వచ్చింది. ఒక్క వ్యక్తి ద్వారానే ఆ పాపాన్ని జయించడం ఒక కృపని దేవుడి లోకంలోకి తీసుకొచ్చాడు. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు తలపెడతాడు. నా జీవితము ఈ యొక్క తరములో ఒక సూచన కింద నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఒక 10-15 years తర్వాత మిమ్మల్ని గూగుల్ చేస్తే నీ గురించి వస్తుందేమో, నువ్వు చేసిన గొప్ప గొప్ప క్రియలన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి. 4వ వ్యక్తిని చూపిస్తున్నాను మీకు. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం ఏమన్నాడనంటే, నా యొక్క ప్రజల్ని విడిచిపెట్టు అని ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మోషే. దేవుని యొక్క ప్రజలు నువ్వు విడుదల చేయాలి. దేవుని యొక్క ప్రజలకు ఉండడానికి వీల్లేదు. తన జీవితం పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటంటే తన ప్రజల్ని విడుదల చేయుట కొరకు మోషేని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ యొక్క పొద మండుతూ ఉంది, కానీ కాలిపోవట్లేదు. దేవుణ్ణి ఎన్కౌంటర్ చేశాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలు అతనికి అర్థమయ్యాయి. రైట్. 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అర్థమైంది, కానీ ఏం చేశాడు, తనలో ఉన్న కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వెళ్ళి చంపేశాడు ఒక ఐగుప్తుడిని. హల్లెలూయా. పారిపోయాడు. 80 సంవత్సరాలు అంటే ఇంకొంచెం 40 సంవత్సరాలు ట్రైనింగ్ పట్టింది తనలో ఉన్న కోపం అంతా పోయి ప్రభు యొక్క ట్యూనింగ్లోకి రావడానికి. హల్లెలూయా. పాస్టర్ గారు నిజంగా ఇన్ని సంవత్సరాలు పడుతుంది అంటారా? ఏంటో మరి బైబిల్ అంతా చదివితే ఇన్ని సంవత్సరాలే పడుతుంది. మనం అనుకున్నాం ఇది 3 రోజులు ఫాస్టింగ్, 7 రోజులు ఫాస్టింగ్ కాదు. ఇది 40 రోజులు ఫాస్టింగ్. ఇది 40 సంవత్సరాలు ఫాస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. హల్లెలూయా. బైబిల్ ఉన్న ప్యాటర్న్ ఇది. ఎవరిని చూసినా సరే ఇన్ని సంవత్సరాలే పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మంత్స్ అని చెప్పడానికి కూడా లేదు, నెలలని చెప్పడానికి కూడా భయపేస్తుంది, సంవత్సరాలే. హల్లెలూయా. ఏం చేశాడు అతను అని అంటే కనుక ఐగుప్తులో ఉన్న భోగభాగ్యాలన్నింటిని కూడా వదిలేశాడు. అతను ఒక ప్రిన్స్, ఒక రాకుమారుడు. ప్యాలెస్లో నాకొద్దు, నా యొక్క ప్రజలతో పాటు నేను నిందను అనుభవిస్తాను అని చెప్పి ఇశ్రాయేల్ పక్షాన అతను పోరాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పండి. నీ యొక్క జర్నీ అంతా కూడా ప్రభు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వు గమనించుకోవాలి ఆ యొక్క విషయాన్ని. రైట్. 5వ వ్యక్తిని సమయాలను మీ ముందర చూపిస్తూ ఉన్నాను నేను. మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అతను ఏమంటున్నాడంటే, ప్రభువా మాట్లాడు, నీ యొక్క సేవకుడు వింటున్నాడు అని అంటాడు. సమయాలు గొప్ప ప్రవక్త కింద ఎన్నుకున్నాడు. దాని నుండి బేర్షెబా వరకు కూడా అతను ప్రవక్త అయినాడు. ఇశ్రాయేల్ దేశం మొత్తానికి కూడా మొట్టమొదటి ప్రవక్త ఇతను. చివరి న్యాయాధిపతి, మొట్టమొదటి ప్రవక్త ఎవరు చెప్పండి? సమయలు. హల్లెలూయా. అప్పటి వరకు ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా?
ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా లేదా? అబ్రహాం ప్రవక్త కాదా? సరే వదిలేద్దాం రండి, మన టాపిక్ కాదు కాబట్టి. సమూయేలు ఏం చేశాడో చూద్దాం. సమూయేలు దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకున్నాడు. ఒక ప్రవక్త వల్లే అతను నియమించబడ్డాడు. హల్లెలూయా. చిన్నప్పుడే తన తల్లి తీసుకొచ్చి చర్చిలో వదిలేసి వెళ్ళిపోయింది. మొన్న ఎవరో చెప్పారు, షార్ట్ వర్డ్ ఏదో చెప్పారు. ఏమనంటే కనుక, అంటే తన యొక్క సొంత కుమారుని సరిగ్గా చూసుకోలేకపోతున్న ఒక యాజకుడి దగ్గర సమూయేలుని వదిలేసి వెళ్ళిపోయింది తన తల్లి. హల్లెలూయా. మేబీ అతను చిన్నోడు కాబట్టి అతను తెలియదు. కానీ సమూయేలు యొక్క తల్లి పేరు ఏం పేరు? హన్నాకు తెలుసు జరుగుతున్న విషయాలన్నీ కూడా. ఎంత ధైర్యం లేకపోతే తన సొంత కుమారుణ్ణి ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోద్దామే? హల్లెలూయా. మీ యొక్క బిడ్డలను మీరు వదిలిపెడతారా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి? తల్లిదండ్రులకి ప్రశ్న. హల్లెలూయా. మీ యొక్క పిల్లల్ని ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వదిలిపెడతారా? అలాంటప్పుడు ఫేక్ ప్రామిసెస్ చేయొద్దు. మా పిల్లల్ని సమర్పించేస్తున్నామండి, మా పిల్లల్ని ప్రభువుకి అంకితం అండి, వద్దు, చెప్పొద్దు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం అంటే ఇలాగే ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్మి వదిలిపెట్టాలి, మనుషులు నమ్మి కాదు. హలో, ఇటువంటి మెసేజ్ ఎక్కువ చెప్పట్లు రావాలని ఆల్రెడీ అనుకున్నాను నేను ముందర. మెంటల్కి ప్రిపేర్ అయ్యి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది నోట్లోంచి హల్లెలూయాలు కూడా రావట్లేదు ఇంకా, ఎందుకంటే చాలా ట్యాబ్లెట్స్ తినేసారు ఇప్పటివరకు. చేదుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. లైఫ్ లాంగ్ మినిస్ట్రీ. దేవుని యొక్క మందిరంలోనే అతను పెంచబడ్డాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఎంతమంది ఇటువంటి త్యాగం చేయగలుగుతారు? వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి ఒకనొక టైంలో ఇచ్చేవారు. మేబీ 10-15 సంవత్సరాల క్రితం కొంతమంది వచ్చి సంఘంలో సమర్పించుకునేవారు. ఇంకెక్కడే ఉంటాం పాస్టర్ గారు, మీరు ఏం చెప్తే చేస్తామని చెప్పి. ఈ కాలంలో ఒక పురుగు కూడా కనబట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి క్రైస్తవులు మళ్ళీ లేవాలి. ఆమేన్. అటువంటి సేవకులు కూడా లేవాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే దాని నుంచి బెర్షెబా మటుకు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తం అంతా కూడా సమూయేలుకి అప్పగించాడు. హల్లెలూయా. బాబోయ్, నా బిడ్డలు నేను లేకపోతే ఏమైపోతారు? వాడికి 45 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా నీకు చిన్న కుమారుడే. హలో, పాలు తాగే వయసు అంటే మేబీ ఆ కాలంలో మేబీ 1-2 సంవత్సరాల వరకు తాగేవారేమో. పాలు తాగేసింది, వదిలేసింది ఆవిడ తీసుకొచ్చి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సమూయేలుని. హల్లెలూయా. 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ పిల్లల్ని వదిలేసి మీరు ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని ఏముంటుంది ఈ సమాజము? బిడ్డలంటే అసలు ఇష్టం లేదు, తన బిడ్డలను పట్టించుకోదు. ఎంతమంది రెడీగా ఉన్నారు ఇటువంటి తీసుకోవడానికి? హలో, హల్లెలూయా. ఇట్ గివ్స్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే తీసుకొచ్చి తన కొడుకుని ఇక్కడ సమర్పించిందో తన గర్భాన్ని ప్రభు ఓపెన్ చేశాడు. ఇంకా అనేకమైన కుమారుల్ని అన్నకి దేవుడు అనుగ్రహించాడు. గొప్ప ప్రవక్త అయిపోయాడు సమూయేలు. చాలా గొప్ప ప్రవక్త అయిపోయాడు. హల్లెలూయా. సమాజ మందిరంలో పెరిగాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాడు. మొట్టమొదటి రాజుని ఎన్నుకోగలిగాడు సమూయేలు. అతని యొక్క పిలుపది. హీఈస్ ఎ సీయర్, అంటే చూచువాడు. ఓకే, ప్రవక్తలు 2 రకాలు ఉంటారు. రైట్, ఒకరు చూస్తారు, ఒకరు వింటారు. చూచే టైపు ఎవరు? సమూయేలు. ఏం జరగబోతుందో ఆల్రెడీ చూశాడు. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. పౌలుని ఇందులో అడిగి చదివాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, అన్యులకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇతను ఎవరంటే యూదుడు. అప్పటి వరకు అన్యులకు ఎవరన్నా సువార్త ప్రకటించారంటే ఎవరు ప్రకటించలేదు. ఎందుకంటే సువార్త అంతా యూదులతోనే ముగిసిపోవాలని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు? లేదు, అన్యులకు నువ్వు సువార్తని ప్రకటించాలి. అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఎందుకంటే లుస్త్రా, ఐకోనియా, డెర్బీ, ఇవన్నీ చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుబాటు, తిరస్కరణ, చంపేశారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. తనకు శ్రమలు అయినా సరే పౌలు ఇవన్నిటిని కూడా భరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంచుమించు 30 సంవత్సరాలు ఈ ప్రపంచం అంతా కూడా తిరిగాడు అపోస్తలుడైన పౌలు. నేను అడుగుతున్నాను, 30 సంవత్సరాలు మీ యొక్క వయసుని మీరు ప్రభువుకు సమర్పించగలరా? ఆదివారం 3 గంటలు ఇమ్మంటేనే మనం బెంబేలు ఎత్తిపోతున్నాం. మన లైఫ్లో 30 సంవత్సరాలు ఇవ్వగలమా? మీ వయసు ఎంత చెప్పండి? 30 సంవత్సరాలు ఉందా అసలు మీకు ఇంకా? అది నా మొట్టమొదటి ప్రశ్న. ఉంటే ఇవ్వగలరా?
హల్లెలూయా. 30 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరిగాడు. ఇప్పుడులా ఫ్లైట్లు ఏం లేవు మనం వెళ్ళిపోవడానికి. వెళ్తే గుర్రాల మీద వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, ఆరు షిప్పుల్లో వెళ్ళాలి. ఎన్నో జర్నీలు చేశాడు. జర్నీ అంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు. హల్లెలూయా. మరి ఎన్ని జర్నీలు చేయాలి ఏంటో నేను ఆలోచిస్తున్నాను, ఈ ప్రసంగం చేస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. మీకు అర్థమైంది ఉద్దేశం? మొదటి జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, కొన్ని సంవత్సరాలు పట్టి ఇవన్నీ కూడా. దుబాయ్ వెళ్ళిపోవడం అంటే ఉదయం ఫ్లైట్ ఎక్కి సాయంత్రం దిగిపోవడం కాదు. హలో, హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రమ అనుభవించాడు. ఈ అన్నిటితో పాటు ఎక్స్ట్రా బోనస్ ఏంటి? ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుబాటు. పౌలు వస్తున్నాడు, గొప్ప అపోస్తులని వెల్కమ్ వచ్చింది అనుకుంటారు మీరంతా. పౌలు వస్తున్నాడు, రెడీగా ఉండంటారు. రాళ్ళతో పెట్టి కొట్టి చంపడానికి కొంతమంది పగబట్టారు, ఒట్టు పెట్టుకున్నారు. పౌలు చనిపోతే కానీ మేము ఒట్టు తీయం, మేము అప్పటివరకు అన్నం తినం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశంలో అతను నిలిచాడు. అనేకమైన శోధనలు, శ్రమల గుండా అతను వెళ్ళాడు. యేసు ప్రభు వారిని చూద్దాము. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అంటే ఎందుకు వచ్చాడు అంటున్నాడు? నశించిపోతున్న వాటిని నేను వెదకి రక్షించుకుంటాను. అది దేవుని యొక్క పని. హల్లెలూయా. ఎవరిని? నశించిపోతున్న దాన్ని. అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ప్రభు నిన్నే వెతుకుతున్నాడు యాక్చువల్లీ. హల్లెలూయా. ప్రభు ఈ పని చేయలేము, ఇంకా అయిపోయింది, నాశనం అయిపోయింది అనుకుంటున్నావా? ప్రభు నిన్నే ఎదుగుతున్నాడు. నువ్వే హై అలర్ట్ ఉందన్నమాట నీ పైన. నీ ఫ్రీక్వెన్సీస్ అన్నీ ప్రభువుకి వినబడుతుంటాయి. హల్లెలూయా. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సమాజ మందిరంలోకి వచ్చి అతను ఏమంటాడు అంటే కనుక అందరికీ కూడా వాక్యాన్ని బోధించడం మొదలు పెడతాడు. ఎంత వయసు? 12. తన తల్లి వచ్చి అంటది, బాబు ఎందుకు ఇలా చేసావు అంటే అక్కడ నుంచి 30 ఇయర్స్ వరకు 18 సంవత్సరాలు సైలెన్స్. అన్నీ తెలుసున్న వ్యక్తివి 18 సంవత్సరాల పాటు మౌనంగా ఎలా ఉంటావు నువ్వు? నువ్వే దేవుడవు కదా. ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వస్తే భార్యకి భర్తకి మధ్యలో 10 నిమిషాల పాటు నోరే మూసుకోలేకపోతున్నావు. 18 సంవత్సరాల పాటు ఎలా మూసుకుని ఉంటావు నువ్వు? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి అంటే దేవుడు మనకు ఒక ఆత్మ ఇచ్చాడు. పెరిగితనగా ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ 18 సంవత్సరాలు అహోరాత్రులు ఏడమే ఆయన యొక్క పని. ప్రార్థన, ఏడుపు, ప్రార్థన, ఏడుపు. మహారోధంతో ప్రార్థన చేసేవాడంట దేవుడు. హల్లెలూయా. ఒక ఆయన ఏమన్నాడు, ఒక దైవజనుడు 3.5 సంవత్సరాలు పరిచర్యలో, ఒక్కొక్క సంవత్సరం పరిచర్యకి 10 సంవత్సరాలు ప్రార్థన ఉంది బ్యాకప్. 3 సంవత్సరాల పరిచర్య, 30 సంవత్సరాల ప్రార్థన. మనం ఏం కోరుకుంటాం అంటే 30 సంవత్సరాల పరిచర్య, 3 సంవత్సరాల ప్రార్థన. అలా అవ్వదు, అలా మార్పు రాదు, అలా ప్రపంచాన్ని కదిలించలేవు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇంచుమించు 21 సంవత్సరాలు పట్టింది యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. ఒక్క రోజులో అయిపోదు ఎప్పుడు కూడా. ఆమేన్. మనుషులందరి చేత తిరస్కరించబడ్డాడు. తన సొంత ప్రజలు అనుకుని ఎవరి దగ్గరికి అయితే వచ్చాడో యూదులు, వాళ్ళే యేసు ప్రభు వారిని తిరస్కరించారు, వారే ఆయన్ని సిలువ వేశారు. హల్లెలూయా. యేసు ప్రభు వారికి తెలుసా ఆల్రెడీ తన సొంత ప్రజలే తనను తిరస్కరిస్తారు, తనకు సిలువ వేస్తారని యేసు ప్రభు వారు తెలుసా తెలీదా? మీకు తెలుసా? హలో, శిలా మూమెంట్ ఇది. నా సొంత భార్య ఇలా ఎలా చేయగలిగారు? వాళ్ళే చేస్తారు, మరి వాళ్ళు చేస్తేనే ఎక్కువ గట్టిగా ఉంటుంది గాయం. హల్లెలూయా. వాళ్ళు కావాలని చేస్తాను అన్నట్లా, వాళ్ళతో చేయిస్తాడు. ఎందుకంటే నీలో దేవుని యొక్క బలమైన ఉద్దేశం ఉంది కాబట్టి, దాన్ని పాడు చేయాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇవన్నీ తెలుసా అని చెప్పి ఆయనకి నొప్పి రాకుండా ఉంటుందా? బాధ లేకుండా ఉంటుందా? ఆయన ఎవరు? వ్యసనాక్రాంతుడి వల్ల అయిపోయాడు, వ్యాధిని అనుభవించిన వాడి వల్లే అయిపోయాడు. మన పాపం అంతా కూడా ఆయన పైన మోపబడింది. ఇంత శ్రమను ఆయన ఒక్కడే ఓర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తంలో మనం నడవాలి, దేవుని యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చాలి అని అంటే కొన్నిసార్లు రకరకాల పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు.
ఇందులో ఎందుకు పెట్టాడరా బాబు నన్ను అనుకుంటున్నావు కదా. ఈ సమయం కోసమే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ పరిస్థితులను మార్చడం కోసమే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని పిలుచుకున్నాడు దేవుడు. ఇదిగో నా గొర్రెలు నువ్వు మేపు అని పిలుచుకున్నాడు. యోహాను రాసిన సువార్త 21:17 ఇంచుమించు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని అతను కలిశాడు. ఇంచుమించు పౌలు వల్ల ఇతను కూడా 30 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అనేకమైన శ్రమల్ని ఎందుకున్నాడు. హల్లెలూయా. సంఘానికి ముఖ్యమైన వ్యక్తిగా, కీలకమైన వ్యక్తిగా పేతురు మారాడు. రైట్. తనలో ఉన్న కోపము, దురుస్తనము, అబద్ధాలు చెప్పడం, ఈ అన్నిట్లు కూడా అతను వదిలేడు ఈ ప్రాసెస్లో. హల్లెలూయా. దేవునికి చిత్తంలో మనము ఉండాలి అని అంటే కనుక ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మను మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. రూతుని దేవుడు ఎన్నుకున్నాడు. రూతు గ్రంథం చదివారు ఎప్పుడన్నా? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 1, 2, 3, 4 ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 4 అధ్యాయాలా? హల్లెలూయా. ఏంటండి బైబిల్ పండితులు ఎవరు మాట్లాడలేదు ఈరోజు? రూతు గ్రంథం చదివారు కదా. రూతు యొక్క ఉద్దేశం ఏంటో చెప్పండి. దేవుని యొక్క ఉద్దేశం రూతు జీవితంలో ఏమైందో చెప్పండి. నేను చెప్పట్లేదు, మీరు చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఇది జెంటైల్స్. ఓకే, చెప్పండి, డిఫైన్ చేయండి. ఎస్, దావీదు బయటికి రావడం కోసము రూతుని ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదులోంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇవన్నీ? మోయాబు దేశంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఓ హల్లెలూయా. అబ్రహాం మన విశ్వాసానికి తండ్రే, కానీ మధ్యలో రూతు వచ్చింది. ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అవునా కదా. తన ఏమంటారు వాళ్ళు, పెనిమిట్లు కాదు, సారీ, ఏమంటారు వాళ్ళని, ఆవిడతో పాటు ఇద్దరున్నారు. ఇంకో ఆవిడ తోటికోడలు. రైట్. తోటికోడలు ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు మోయాబు దేశంలో ఉన్నారు కాబట్టి. మేము రాలేము, మీరు వేరు మేము వేరు. నా భర్త ఉంటుంటే వచ్చేవాడిని, కానీ నా భర్త లేడు కాబట్టి ఇప్పుడు రాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు వివాహాలు ఇది కనబట్టలేదు. అందుకని ఎక్కువ సీరియల్స్ కూడా దేని మీద తీస్తున్నారు తెలుసా? అత్త కోడళ్ళ మధ్యన గొడవలే చాలా హిట్ అయిపోతున్నాయి ఇవి. రూతు గురించి తీస్తే బాగుండు ఎవరన్నా. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఎవరు దిగిపోతే కొన్ని సంవత్సరాలు నేనే తీస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఎంత అన్యోన్యమైన సంబంధం ఉంది అని అంటే కనుక తన సొంత కుటుంబాన్ని మొత్తం కూడా వదిలేసి కేవలం నయోమి కోసం వచ్చింది అంతే. ఏం వస్తుంది చెప్పండి రూతుకి నయోమితో పడి ఉంటే? చెప్పండి, ఒక అడ్వాంటేజ్ చెప్పండి ఎవరన్నా. ఒక అడ్వాంటేజ్ అని ఉందా? ఈనాడు అటువంటి కోడలు ఉన్నారా? పోయినటువంటి స్త్రీలు ఉన్నారా? పోయినటువంటి మనుషులు ఉన్నారా? ఒక పని చేయమంటే ఇందులో నాకేంటి అని అడిగే ప్రజలు ఉన్నారు ఎక్కువ మంది. హల్లెలూయా. కానీ అందులోనే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిబంధన ఉందని రూతుకు అర్థమైంది. హల్లెలూయా. బహుశా నయోమి తన కొడుకులు చనిపోకముందర, భర్త చనిపోకముందర ఉన్న భక్తి జీవితం ఇవిడు చూసిందేమో. రూతు చూడలేదేమో, బైబిల్లో రాయపడలేదు వీటి డీటెయిల్స్ గురించి. రైట్. ఏం చూసిందో తెలియదు. ఏమన్నదంటే, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. కొన్నిసార్లు అవగాహన లేకపోయినా సరే ఒక వ్యక్తిని ప్రేమిస్తే చెప్తావు నువ్వు. నయోమి అంటే ఎంత ఇష్టం లేకపోతే ఆ మాటలు చెప్తుంది రూతు. నయోమి అప్పటికి ఎలా ఉంది? చాలా బిట్టర్గా ఉంది. ఎవరిని క్షమించలేను, ఇంకో దేవుడే నన్ను తిరస్కరించాడు, దేవుడే నా పైన ఇవన్నీ చేశాడు అని అనుకుంటున్న స్థితిలో ఎవరన్నా అయితే సాధారణమైన వ్యక్తులు కొంతసేపు టాలరేట్ చేసి ఏమంటారు, ఓకే ఇంతవరకు భరించో, ఓకే ఓకే ఇంకా చాలు ఇంకా అని వెళ్ళిపోయింది ఆవిడ. వేరే ఈవిడి లేదు, నేను నీతో పాటే ఉంటాను. హల్లెలూయా. అలా వచ్చిన పరిస్థితులు మారిపోయా. ఏం చేయాల్సి వచ్చింది? చేలోకి వెళ్ళాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది.
చేసింది, ఎండలో కష్టపడింది. దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని చూపించాడు. బోయాజ్ వచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ ముందర నయోమికి తెలుసా? తెలీదు. పర్పస్ ఎవాల్వ్స్ ఓవర్ టైం. నువ్వు తీసుకునే నిర్ణయాలని బట్టి ప్రభువు కొన్ని ఏమంటారు డోర్స్ ఆర్ పోర్టల్స్ ఓపెన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క త్యాగం ప్రభు గమనిస్తాడో కొన్ని కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ని ప్రభు ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. 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 బోయాజులో నుంచి ఓబేదు వచ్చాడు, ఓబేదులో నుంచి జెస్సీ వచ్చాడు, యెష్షయిలో నుంచి దావీదు వచ్చాడు. హల్లెలూయా. దావీదులో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. అంతటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే కనుక తన సొంత కుటుంబాన్ని ఆ విగ్రహారాధన మొత్తం వదలాలి అనే ఆలోచన కలిగి ఉన్న ఒక వ్యక్తి అంతే. అందుకని మళ్ళీ మళ్ళీ అంటున్నాను, ఒక్క వ్యక్తితో ప్రభు ఏమన్నా చేయగలడు. కొన్నిసార్లు నువ్వు ఏమంటున్నావు ఈ పరిస్థితులు ఉండి, ప్రభువా నన్నే నేను సరిగ్గా చూసుకోలేకపోతాను, ఇంక ఇతరుల కోసం నేనేం చేయగలను నువ్వు అంటున్నావు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ లోపల ఉన్న ఉద్దేశం నీకంటే చాలా గొప్పది. అనేకమైన తరములు నేను ఆల్రెడీ ముందర చూశాను, అందుకోసమే నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. ఎట్టి చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నీ మెసేజ్ ఎవరు వింటారని చెప్పి. వినాల్సిన వాళ్ళు వింటారు. హల్లెలూయా. రైట్. ఎవరి హృదయంలోకి అయితే ఇది వెళ్ళి నాటపడాలో వాళ్ళ హృదయంలోకి వెళ్ళేది నాటపడుతుంది. అంటే మన పని ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఇంకొక ఉదాహరణ చూపించి ముగిస్తాను. చివరిగా అందరి అభిమాన పాత్రుడు అబ్రహాం గారు. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? నేను నిన్ను జనములకు తండ్రిగా నియమించి తిని. జనములకు తండ్రిగా నియమించి తిని. నీ కడుపులో చూస్తే ఏమో ఒక పిల్లకాయ కూడా లేదు. నువ్వెవరు? జనములకు తండ్రివి. ఎలా అసలు? ఎన్నో అనుమానాలు కూడా వెళ్ళాడు. ఎవరు? అబ్రహాము. ఎన్నో భయాలు గుండా వెళ్ళాడు. ఎప్పుడైతే కరువు వచ్చిందో వెంటనే ఐగుప్తు పారిపోతాడు. ఐగుప్తు పారిపోయి ఉంటాడు తన భార్యతో. ఎవరన్నా అడిగితే నువ్వు నేను అన్నదమ్ముళ్ళు, అన్నా చెల్లెలు అని చెప్పు, నువ్వు నా చెల్లివని చెప్పు. భయం లోపల, హ్యూమన్ ఎలిమెంట్ ఉంది. అలానే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు జనములకు తండ్రిగా ఉంటావు. ఇంకా చాలా, ఇంకా ఓపిక పట్టలేని చెప్పి భార్య చెప్పిన మాట విన్నాడు. ఏమన్నది? ఇంకో నా వల్ల పిల్లలు ఇలాగ పుట్టట్లేదు, హాగర్ని తీసుకుంటే తీసుకున్నాడు హ్యాపీగా. అరే ప్రభువుని అడగొద్దా? హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చే ప్రతి ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ అనుకున్నావు. ఈ ప్రపంచంలో ఇన్ని శ్రమలు ఎందుకున్నాయి ఇప్పుడు? హాగర్ వల్లే. హల్లెలూయా. అర్థమవుతున్న విషయం ఎవరికన్నా? రైట్. విశ్వాసానికి తండ్రి అయిన ఒక వ్యక్తి చేసిన తప్పుడు నిర్ణయం వల్ల ఇవన్నీ వచ్చాయి. మేబీ అంత బ్లేమ్ వేయకూడదు అబ్రహాం పైన, ఫీల్ అవుతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు కూడా తప్పులు చేస్తారు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి ట్యాబ్లెట్కి ఎలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి కూడా ఉంటాయి. అలానే దేవుని యొక్క ఉద్దేశంలోంచి బయటికి వెళ్ళిపోరు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాంలో నుంచే యేసుప్రభు వారు కూడా బయటకు వచ్చారు. యేసుప్రభు వారిలో నుంచి మనము బయటకు వచ్చాం. హల్లెలూయా. 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ 100వ సంవత్సరంలో అంటే 25 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క వాగ్దానము నెరవేర్చడం కోసం. అబ్రహాం చేయాల్సిన పని ఏంటి? తన సొంత కుటుంబాన్ని వదిలేయమన్నాడు, సొంత భూమిని వదిలేయమన్నాడు. ఎంతమంది కాకినాడ వదిలేసి బయటకు వెళ్ళమంటే వెళ్తారు? ఎంతమంది కాకినాడ అంటే ఇష్టం? కాకినాడలో ఇంకో 100 సంవత్సరాలు ఉండమంటే ఉంటారా? ఈనాడునే మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోమంటే ఏం చేస్తావు? ఓ ప్రభువా, కాకినాడ నాకు చాలా ఇష్టమయ్యా, ఇక్కడే ఊహించేసుకున్నాను మొత్తం కూడా నేను. నా పెళ్ళి, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. అబ్రహాం ఏమన్నాడు? సొంత ఇంటిని వదిలిపెట్టే, సొంత భూమిని నువ్వు వదిలిపెట్టంటే ఏం మాట్లాడలేదండి. అందుకని అబ్రహాం సెలెక్ట్ చేసుకున్నాడు. వెరీ ఒబీడియంట్ గాయ్. ప్రభు ఏమైనా అడిగితే వెంటనే చేస్తాడు. వీక్నెస్ లేక కాదు, బలహీనతలు లేక కాదు, ఉన్నాయి. అయినా సరే దేవుడు అడిగితే వెంటనే చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అతను పరీక్షించాడు. తన సొంత కుమారుని ఇచ్చేయమన్నాడు, అయినా సరే వెనుదిరిగాడా? లేదు. వెంటనే తీసుకెళ్ళిపోయాడు. ఆ పర్వతం మీద బలి అర్పణగా అర్పిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ హెబ్రీయుల రాసిన పత్రిక ఏమన్నాడంటే అర్పించేసాడు ఇస్సాకుని బలిగా.
ఎంతమంది మీ కుమారులను అర్పిస్తారు అలాగా? బాబోయ్, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె. ప్రభు నా కుమారుని కాదు, నన్ను తీసుకునే తల్లిదండ్రులు ఉన్నారు తప్ప కుమారులను మనం తీసుకెళ్ళి ఇది లేదు మనకి. హల్లెలూయా, గట్టి చెప్పండి. ఈ మెసేజ్ ప్రసంగిస్తున్నాను కదా, ఆలోచిస్తున్నాను నా కూతుర్లు ఏం చేస్తారని రేపటి రోజున. హల్లెలూయా. అప్పుడు దావీదు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ప్రభువే తన కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. మన పని ఏంటంటే నా తరంలో దేవుడిచ్చిన ఉద్దేశాలని నేను నెరవేర్చాలి, వారి తరంలో వాళ్ళ ఉద్దేశాలను నెరవేర్చాల్సిన బాధ్యత నాది, ప్రభువుది కూడా. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గర నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రతి ఉద్దేశానికి 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఆయనది, ఇంకో భాగం నాది. నా పని ఏంటంటే ఆయన భాగం గురించి నేను ఆలోచించకూడదు, నా భాగం గురించి నేను ఆలోచించాలి, నా బాధ్యత గురించి నేను ఆలోచించాలి. నా బాధ్యత నేను కంప్లీట్గా నెరవేరిస్తే నా పని అయిపోయింది అంతే. హల్లెలూయా. ఆయన బాధ్యత ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు నెరవేర్చుకుంటాడు దేవుడు, రైట్. ఆయనతో పాటు మనము సహపని వారము. హల్లెలూయా, హల్లెలూయా, రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1 పావుగంట సమయం తీసుకుని ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడగండి. ఎవరు పాట పాడదు దయచేసి, ఓకే. మేము ఏదో పాడుకుంటాం ఇక్కడ ప్రభు యొక్క సన్నిధి నింపుకోవడానికి. మీ పని ఏంటి అని అంటే కనుక మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, దావీదుకి చూపించినట్టు నాకు కూడా చూపించు, పౌలుకి చూపించినట్టు నాకు కూడా చూపించు. ఈ రోజు నుంచి నాకు పక్కా క్లారిటీ కావాలి, ఇందుకోసమే నన్ను పిలిచావని ఆ కన్విక్షన్ నాలో పెట్టండి. అదే నాకు కావాలంతే. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు, రైట్. ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, క్లియర్గా అడగండి. నీ యొక్క ఉద్దేశం ఏంటి? తల్లి గర్భంలో పెట్టక ముందరే నన్ను పిలుచుకున్నానన్నావు, ఎందుకు పిలుచుకున్నావు? ఏం జరగబోతుంది? యోసేపు చూపించాడు దేవుడు, నీకు కూడా చూపిస్తాడు.